మీ అందరికీ తెలుసు, ప్రస్తుతం నడుస్తున్నటువంటి ఒక వివాదం తెలుగు డాన్సర్స్ అండ్ డ్యాన్స్ డైరెక్టర్స్ అసోసియేషన్కి సంబంధించి ప్రస్తుత పాలకవర్గం అధ్యక్షుడు అలాగే ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ గారు తనని వ్యక్తిగతంగా టార్గెట్ చేసి కక్షపూరితంగా వ్యవహరిస్తూ తనకి పని రాకుండా చేస్తున్నారని, తన పొట్టగొడుతున్నారని, తను రోడ్డున పడిపోయానని, అలాగే తను చేయని తప్పుకి 1000 రూపాయల జరిమానా విధించారని, అది కట్టనందుకే ఇలా చేస్తున్నారని, అలాగే గతంలో కూడా తను ఆయనకి అప్పుడు పరిస్థితుల్లో జరిమానా ఇస్తే దాన్ని కూడా తీసుకొచ్చి తను అప్పటి నుంచే తన మీద కక్ష పెట్టుకున్నారని సతీష్ మన ఛానల్కి ఇచ్చినటువంటి ఇంటర్వ్యూలో చెప్పిన విషయాలు, అలాగే ఆయన దీనికంటే ముందు పోలీస్ స్టేషన్కి ఫిర్యాదు చేశారు, అలాగే లేబర్ కమిషనర్కి ఫిర్యాదు చేశారు, అలాగే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ప్రజావాణిలో ఫిర్యాదు చేశారు, అలాగే ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి కొరియర్ ద్వారా కంప్లైంట్ చేశారు. సో ఇలా తనకు అన్యాయం జరిగిందని చెప్పేసి ఆయన కొంతకాలంగా ఫిర్యాదుల మీద ఫిర్యాదు చేసుకుంటూ వెళుతున్నారు. దీనికి సంబంధించి వివరణ ఇవ్వటానికి, అసలు ఏం జరిగిందని చెప్పడానికి స్వయంగా జానీ మాస్టర్ ఇప్పుడు మన ముందున్నారు. ఈ వివాదం గురించి ఆయన ఏం మాట్లాడతారు, ఆయన మాటల్లో తెలుసుకుందాం. నమస్కారం జానీ గారు. సో యాక్చువల్గా మీతోటి మన కన్వర్జేషన్ ఇలా జరగాల్సింది కాదు. సో మంచిగా మన కెరీర్ గురించి అలా మాట్లాడుకోవాల్సింది. ఇలా వచ్చాం, వివాదం అలా వచ్చాం. సో ఒక ప్రెస్ మీట్ కూడా ఈరోజు జరుపుకున్నాం మనం. దీనికి అంతటికి మూలం ఏదని చెప్పి మీరు అనుకుంటున్నారు? ఎందుకంటే సతీష్ చేసినటువంటి ఆరోపణలు చాలా తీవ్రమైనవి. పైగా మీరు ఈ అధ్యక్ష పదంలో కూర్చోవడానికి కూడా 10 లక్షల రూపాయలు ఖర్చు పెట్టారని చెప్పేసి కూడా ఆయన ఆరోపణ చేశారు. ఏమంటారు? సరే, ఇప్పుడు 10 lakhs గురించి స్టార్ట్ చేశారు కాబట్టి 10 lakhs గురించి నేను మాట్లాడతాను. 10 lakhs నేను ఖర్చు పెట్టినందుకు ప్రూఫ్స్ కావాలి నాకు. ప్రూఫ్స్ తన దగ్గర లేవు, కానీ 10 lakhs నేను ఖర్చు పెట్టాను. ఎలా ఖర్చు పెట్టాను దానికి ప్రూఫ్స్ నేను చెప్తాను. ఓకే. 10 lakhs ఎలా ఖర్చు పెట్టానంటే, ముక్కురాజ్ మాస్టర్ వాళ్ళ ఫ్యామిలీకి 2 లక్షలు ఇచ్చాను యూనియన్ తరపు నుంచి పిలిపించి. ఎప్పుడు? అదే రోజు ప్రమాణ స్వీకారం రోజు. ఓకే, గెలిచిన తర్వాత. గెలిచిన తర్వాత 10 lakhs ఖర్చు అయింది అంటున్నారు కదా, నేను సొంతంగా పెట్టాను అంటున్నారు కదా. సో యూనియన్ గెలిచిన తర్వాత బేసిక్లీ యూనియన్ నుంచి ప్రమాణ స్వీకారానికి కానీ మిగతా వాళ్ళ ఖర్చులు కానీ భోజనాలు కానీ అన్నిటి కూడా యూనియన్ నుంచి తీసి పెడతారు ఎవడైనా కూడా. రైట్. ఓకే, ఎవరు గెలిచినా కూడా అలానే చేస్తారు. బట్ నేనేం చేశానంటే, ముక్కురాజ్ మాస్టర్ ఇది స్థాపించిందే వాళ్ళ ఫ్యామిలీని ఎవరు గుర్తుపట్టట్లేదు, వాళ్ళ ఫ్యామిలీని ఎవరు పట్టించుకోవట్లేదు అని చెప్పి నేను ఎక్కిన తర్వాత ఏం చేశానంటే వాళ్ళకి ఫోన్ చేసి పిలిపించి యూనియన్ తరపు నుంచి అన్నట్టుగా, బట్ యూనియన్ తరపు నుంచి కాదు నేను ఇచ్చింది, నా సొంతంగా నేను ఇచ్చాను. కాకపోతే అది కూడా నాకెందుకు పేరు, మా సంస్థ పేరు నుంచి ఇస్తే బాగుంటుంది కదా అన్నట్టుగా నేను అది పెట్టాను. ఎందుకంటే మా యూనియన్కి పెద్ద పేరు రావాలని, నేను ఇచ్చినట్టు కాకుండా. సో ఈరోజు నేను మా యూనియన్లో కూడా నేను అది పెట్టిలా, నా యూనియన్లో కూడా పెట్టిలా. నేను ఇచ్చినట్టు పెట్టొద్దండి, యూనియన్ నుంచి ఇచ్చినట్టు పెట్టండి అని చెప్పాను. ఎందుకంటే నాకు యూనియన్ పెద్దగా కావాలి, యూనియన్ గొప్పతనంగా ఉండాలి. సో అలా 2 lakhs దానికి పోయింది. తర్వాత ఇక్కడ ఏదో సాఫ్ట్వేర్ ఒకటి కావాలన్నారు మన యూనియన్కి. ఆ సాఫ్ట్వేర్ ఏంటంటే, ఇప్పుడు పేమెంట్ వస్తే రాసుకుంటారు చేసుకుంటారు ఒకటే వ్యక్తి, పాపం ఆయన ఎంతసేపు రాసుకుంటారు. ఇప్పుడు ఇంత టెక్నాలజీ వచ్చింది కదా, ఈ టెక్నాలజీలో ఒక యాప్ జస్ట్ ఓపెన్ చేసి చూస్తే నీకు ఎంత పేమెంట్ వచ్చింది, ఏ షూటింగ్లో నువ్వు ఎక్కడ ఉన్నావు, ఏంటి నీ బయోడేటా ఏంటి, ఎన్ని రావడానికి ఒక యాప్ కావాలా, ఒక ఇది కావాలన్నారు. సో దానికి 1.5 లక్ష దాకా అవుతుంది అన్నారు. సో దానికి 1,20,000 సమయం ఎంత అవుతుంది అన్నారు. దానికి అది కూడా నేను ఇచ్చాను. ఓకే, అది ఒక 2, ఇది ఒక 1.5 అంటే 3.5. సో ఇది ఎగ్జాంపుల్ చెప్తున్నాను మీకు. సో ఇలాంటి అయింది. సో ఈ యూనియన్కి ప్రమాణ స్వీకారం రోజు ఏదైతే ఉందో యూనియన్ నుంచి 1 రూపాయి తీయకుండా 600 మంది కుటుంబాలకి ఎంతమంది వస్తే అంతమందికి భోజనాలు పెట్టా. 1 రూపాయి యూనియన్ నుంచి తీలా, సొంతంగానే. ఎందుకు? ఈ యూనియన్ నన్ను కొరియోగ్రాఫర్గా, జానీ మాస్టర్గా నా తల్లి లాంటిది, నన్ను ఒళ్ళు పెట్టుకొని ఈరోజు పాన్ ఇండియా కొరియోగ్రాఫర్ చేసింది. నాతో పాటు ఆడిన పిల్లలు వీళ్ళందరూ, నాతో పాటు ఉన్న సీనియర్స్ కానీ జూనియర్స్ కానీ వీళ్ళందరూ, వాళ్ళకి ఎప్పుడు నేను ఏమి స్పెషల్గా ఏం చేయలేదు. ఈ సందర్భంగా
వాళ్ళందరినీ కూడా నా కుటుంబానికి ఇవ్వాలన్నట్టుగా ₹1 యూనియన్ నుంచి తీయకుండా నేను ఆ రోజు పెట్టింది అది భోజనాలకి. అందరూ వచ్చారు. ఓకే, దానికి ఖర్చు అయింది ఇది బాగానే 5 lakhs దాకా ఖర్చు అయింది. ఓకే, ఇదేంటి నా సొంతంగా నాకు ఇష్టం, నా కుటుంబానికి సెలబ్రేషన్. ఓకే, ఇదేంటి ఇక్కడే నో మందు అని అన్నాడు కదా, మందు అయిపించండి. ఫ్యామిలీలో వచ్చారు. ఓకే, మందు కింద ఏమీ లేదు, ఫ్యామిలీలో వచ్చారు. 4:30 దాకా ఉన్నారు. 4:30 తర్వాత వెళ్ళిపోయినారు. నైట్లు కూడా పోలే ఎవరు. 4 అయిపోయింది కదా, 4:04కి ఫినిష్ అయిపోయింది, వెళ్ళిపోయినారు అందరు. ఫ్యామిలీతో వచ్చారు చెప్తున్నారు. సో అడగ అయిపోయింది. తర్వాత ఎక్కడెక్కడి నుంచో ప్రమాణ స్వీకరణప్పుడు ఇది ఇక్కడే చేసేసుకుంటున్నారు అని చెప్పి బెంగళూరు నుంచి ప్రెసిడెంట్ సెక్రటరీ ట్రెజరర్ అక్కడ వాళ్ళని, చెన్నై నుంచి ప్రెసిడెంట్ సెక్రటరీ ట్రెజరర్, సో హిందీ నుంచి వీళ్ళందరినీ కూడా నేను పిలిపించి, ఎందుకంటే మన యూనియన్ గొప్పతనం చెప్పాలి అని చెప్పి వాళ్ళ ఫ్లైట్ టికెట్లు, వాళ్ళ లాడ్జీలు, వాళ్ళ భోజనాలు వీళ్ళందరూ మీకు పరిచయం ఉన్న వాళ్ళే కదా, మొత్తం పరిచయం. దినేష్ మాస్టర్ వీళ్ళందరూ పిలిపించారు అన్నారు కదా బయట నుంచి. నేను పిలిపించింది వెళ్ళి పిలేదంట్లా పిలిపించారు. ఎవరిని? ప్రెసిడెంట్ సెక్రటరీ ట్రెజరర్ని పిలిపించి వాళ్ళని, ఇది ఇక్కడ ఇప్పుడు వచ్చిన గెస్ట్ని మనం వచ్చేసి వెళ్ళిపోవాలని చెప్పాం కదా, వాళ్ళు రెస్ట్ రూమ్ ఇస్తాం కదా, తీసుకుంటాం కదా. సో వాళ్ళు వచ్చి వాళ్ళు మాకు గిఫ్ట్ ఇచ్చారు. అదిగో అక్కడి నుంచి ఇచ్చింది, వాళ్ళని పిలిపిస్తే నాకు ఇచ్చిన మన యూనియన్కి ఇచ్చిపోయినారు దినేష్ మాస్టర్ గారు చెన్నై నుంచి. ఇదిగో రాసిన ఆ రోజు ఇచ్చిపోయినారు. సో పిలిచినందుకు. ఓకే, సో దాని తర్వాత ఇది బెంగళూరు నుంచి ఇచ్చిపోయినారు సేమ్ డే పిలిపించినందుకు వాళ్ళని. ఓకే, ఇలా ఇచ్చిపోయినారు. ఇలాగా ఇంకో ఏదో ఉన్నాయి. అందుకో ఆ ట్రీ అలానే ఎవరో వచ్చిపోయినారు అక్కడ నుంచి. ఇవన్నీ ఆ రోజే వచ్చినాయి, మొత్తం ఆ రోజు వచ్చినాయి. మీరు టీవీలో టెలికాస్ట్ ఉంటుంది చూడండి, మన యూట్యూబ్ ఛానల్లో ఉంటాయి ఇచ్చినట్టు. సో ఇవన్నీ పిలిపించేసాను, దీనికి ఖర్చు అయింది. సో ఇవన్నీ కలిపితే 10 lakhs అయింది. అది నేను పెట్టుకున్నా. దీన్ని ఏం ఖర్చు పెట్టినట్టు నేను దేనికి ఖర్చు పెట్టాను? గెలవడానికే. సరే ఓకే, గెలిస్తే నాకు దీంట్లో ఏమొస్తుంది? నేనున్న అంటే ఆ పదవి కోసం చెప్తా. అందులో ప్రెసిడెంట్ పదవి గొప్పదా, జానీ మాస్టర్ పదవి గొప్పదా? చెప్పండి సార్. మీరు ఒక సంస్థకి అధినేత కావటం అంటే హెడ్ కావటం అనేది కాదు, ఒక గౌరవం. నాకు గౌరవం లేదు సార్. నేను చెప్తున్నా కదా, నాకు ప్రెసిడెంట్గా నాకు పెద్దగా ఏం లేదు సార్. నాకు మీకు ప్రెసిడెంట్గా అనేది ఏదైతే ఉందో దానికంటే జానీ మాస్టర్ అనే పేరు మీకు ఎక్కువ కీర్తి ప్రతిష్టలు తీసుకురావచ్చు అంతే. ఓకే, ఇంకా దీన్ని నేనేం తెచ్చుకోవాలి సార్? ఇక్కడ కేవలం ఎక్కింది ఏంటంటే ప్రెసిడెంట్ పదవిని నేను గౌరవిస్తా, యూనియన్ని గౌరవిస్తా. ఓకే, ఇక్కడ నేను ఎక్కింది ఏంటంటే నన్ను ఎవరైతే డాన్సర్స్ ఉన్నారో వాళ్ళందరూ కూడా జానీ మాస్టర్ వస్తే ఇక్కడ ఉన్న అవకతవకలు అన్ని కూడా బయట తీసి పెడతాడు. ఓకే, ఎవరైతే ఇన్ని సంవత్సరాల నుంచి చలామణిస్తున్నారో ఏమంటారు దాన్ని, చలాయిస్తున్నారో, ఏదైతే తప్పులన్నీ తీసుకుని వచ్చి కప్పెట్టేసి ఎన్ని చేస్తున్నారో, ల్యాండ్ ఎట్టపోయిందో, అసలు ఏం జరుగుతుందో, యూనియన్లో ఏం జరుగుతుందో తెలియని పరిస్థితుల్లో జానీ మాస్టర్ ఉంటే మనిషి నిలబడతాడు. ఎన్ని కష్టాలు వచ్చినా, ఆయన మీద ఎన్ని ఆరోపణలు వచ్చినా, ఏమొచ్చినా నిలబడతాడు అని చెప్పి నన్ను డాన్సర్స్ కానీ మాస్టర్స్ కానీ అందరూ గెలిపించుకొని నన్ను కూర్చోబెట్టారు. సో ఇక్కడ మీరు ఒకటి చెప్పారు సార్, అంటే ఆల్రెడీ మీకు మీ నోటీస్లో ఉంది ఇక్కడ అవకతవకలు జరుగుతున్నాయి అని చెప్పేసి, అలాగే ల్యాండ్ గురించి కూడా ప్రస్తావించారు. సో మీరు వచ్చిన తర్వాత ఇక్కడ ఏమి అవకతవకలు మీరు కనిపెట్టారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ సార్, సిస్టమే బాగాలేదు సార్. ఇక్కడ ఇది మనిషిని తిట్టేయటం, సారీ అని చెప్పేయటం యూనియన్లో. ఓకే, వాడు పెద్ద లేదు చిన్న లేదు. నేను మీ దగ్గర ఉన్నాను సార్, మీ దగ్గర నేను పని చేస్తున్నా, మిమ్మల్ని నేను ఇప్పుడు తిట్టాను. ఓకే, మీ దగ్గర ఎన్నో సంవత్సరాలు పని చేస్తున్నా, మిమ్మల్ని నేను బూతులు తిట్టాను, 10 బూతులు తిట్టాను. మీరు ఏం చేస్తారు? నన్ను టాలరేట్ చేయము కదా మామూలుగా. అంటే మనం ఎవరైతే మనం భోజనం పెట్టామో వాళ్ళకి మామూలుగా అనటమే తప్పు కదా. అసలు మీరు ఏం చేస్తారు? బేసిక్గా నన్ను ఉద్యోగం నేను పని చేస్తాను అంతే. ఏదో ఒక చర్య అయితే తీసుకుంటాం, పనిష్మెంట్ అనేది ఇస్తారు ఖచ్చితంగా. ఉద్యోగం తీసేస్తారు, పెట్టుకోరండి. ఎందుకంటే నన్ను వాళ్ళైతే ఒక వార్నింగ్ ఇస్తారు, మళ్ళీ ఇంకొకసారి ఇలాంటి చేస్తే చేశారు బాబు రావాల్సిన అవసరం లేదని చెప్తారు. మీరు ఇదే మాట అన్నారు, ఈ మాటకి నేను నువ్వేంటారు నాకు చెప్పేది అని నేను తిట్టా. మళ్ళీ ఏం చేస్తున్నారు? ఓకే, కానీ ఇక్కడ ఇది మీ సొంత సంస్థ కాదు కదా. అంటే నాకు అర్థం కదా. ఇప్పుడు మీరు డాన్సర్స్ ఉన్నారు, డాన్స్ డైరెక్టర్స్ ఉన్నారు, ఇక్కడ ఆల్ ఆర్ ఈక్వల్ కదా.
ఇది మీ సొంత సంస్థ కాదు కదా, అవును ఇక్కడ మీరు వాళ్ళని పోషించడం లేదు కదా. అవును. సో మీరు ఎలా అంటారు అప్పుడు? ఏమని మీరు పొమ్మని చెప్పేసి ఎలా అంటారు? ఒకరు తప్పు చేశారన్నా ఇక్కడ ఏముంది, ప్రెసిడెంట్, ఈ ప్రెసిడెంట్గా మాట్లాడుతున్నాను నేను, వ్యక్తిగతంగా మాట్లాడలేదు. ఓకే, ప్రెసిడెంట్ కైనా ఏం అధికారాలు ఉంటాయి? 100% అది వెళ్ళిపోవచ్చు అని మీరంతటా మీరు ఎలా చెప్తారు? మీరు అది కమిటీలో పెట్టాలి, కమిటీలో ఉన్న వాళ్ళందరూ కూడా ఒప్పుకోవాలి. చెప్పారు మీరు, పర్ఫెక్ట్. కమిటీలో పెట్టాము. మీరు అన్నారు కదా మీరు ఎలా నిర్ణయం తీసుకుంటారని చెప్పి, నేను ప్రెసిడెంట్ అని అందుకే పెట్టాను. ఎందుకు పెట్టానంటే ఇది జరిగిన సెకండ్ డే కమిటీ మీటింగ్ పెట్టాం. కమిటీ మీటింగ్ చాలా మంది వచ్చారు. ఓకే, సో అందరు వచ్చారు, అందరు కూర్చున్నారు. వీళ్ళే వద్దు, యాజ్ ఎ కొరియోగ్రాఫర్గా నేను ఉన్నాను కాబట్టి కొరియోగ్రాఫర్ని కూడా పిలిపిద్దామని చెప్పి కొరియోగ్రాఫర్ని కూడా పిలిపించా. ఇది బేసిక్గా కమిటీ డిసైడ్ అవుతుంది. మీరు ఏమంటారు అడిగారు కదా మీకు ఏం హక్కు ఉందని చెప్పి, మీరు ఛాంబర్కి వెళ్ళినా, లేబర్ కోర్ట్కి వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా కూడా కమిటీ, ఎలక్టెడ్ బాడీ తీసుకున్న నిర్ణయాన్ని కార్యవర్గం అంటారు. ఎగ్జిక్యూటివ్ బాడీ ఏదైతే ఉందో వాళ్ళు తీసుకున్న నిర్ణయం ఏదైనా సరే దానికి అందరూ కూడా బద్ధులై ఉండాల్సిందే. ఎలక్టెడ్ బాడీ. నేను ఇది కూడా ఎప్పుడు నేను నిర్ణయం తీసుకుంది, మన గంగాధర్ గారికి ఫోన్ చేసి, సార్ ఇలా జరుగుతుంది, దీన్ని ఏం నిర్ణయాలు తీసుకున్నాను అంటే, ఎలక్టెడ్ బాడీ ఏదైతే ఉందో మీరందరూ కలిసి తీసుకునే నిర్ణయాన్ని మీరు ముందు తీసుకుని వెళ్ళొచ్చు, దీనికి అబ్జెక్షన్ లేదు అని అంటే, అప్పుడు ఆయనతో మాట్లాడి ఫిక్స్ అయిన తర్వాత అప్పుడు నేను కమిటీ పెట్టి, తర్వాత ఓన్లీ కమిటీ వద్దు కొరియోగ్రాఫర్స్ కూడా ఉండాలి దీనికి అని చెప్పి కొరియోగ్రాఫర్స్ కూడా పిలిపించి కూర్చోబెట్టి ఇలా జరిగింది. నేను ఒక ప్రెసిడెంట్గా నేను ఉండట్లేదు, నేను ఒక ముద్దాయిలాగా. ఇప్పుడు ఎలా అంటే, ఇప్పుడు మన ఇద్దరం జరిగింది సంభాషణ, ఒక ప్రెసిడెంట్గా నన్ను అన్నాడు, నేను ప్రెసిడెంట్ హోదాలో కూడా నేను ఉండట్లా, నేను కూడా పక్కకు వచ్చేస్తా, మీరే నిర్ణయం చెప్పండి అని చెప్పాను. ప్రెసిడెంట్గా నేను ఒక నింద మోపాడు, సో కాబట్టి మీరు కూడా ఇది ప్రెసిడెంట్ని తిట్టాడు. ఆ ప్రెసిడెంట్ పోస్ట్ లో కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ కూడా ఉన్నాడు, ఒకటే ప్లేస్ లో ఇద్దరు ఉన్నారు. నేను ప్రెసిడెంట్ పోస్ట్ ని తిట్టినందుకు కూడా నేను మాట్లాడలే, సారీ కొరియోగ్రాఫర్ని తిట్టినందుకు కూడా మాట్లాడలే. ప్రెసిడెంట్ గా తిట్టాడు, ఓకే, అన్నం పెట్టినప్పుడు తిట్టాడు, మీరే దీన్ని నిర్ణయించండి, నేను కూడా పక్కకు వచ్చేస్తాను అని చెప్పి బోన్లో నేను నిలబడుకున్నా, 2 బోన్లు. అప్పుడు నేను మళ్ళీ అడ్డం వస్తున్నా, మీరు అన్నం పెట్టిన వాడిని అంటున్నారు, అతనికి మీరు ఎలా అన్నం పెట్టారు? నేను అయ్యో నేనే సార్ యూనియన్ సంస్థ పెట్టింది సార్, యూనియనే పెట్టింది సార్. ఇక్కడ జానీ మాస్టర్ అనే అతను పెట్టలేదు. జానీ మాస్టర్ అనేది పని ఇస్తాడు కొరియోగ్రాఫర్ గా, ఓకే, కానీ ఈ పని జానీ మాస్టర్ కూడా పని ఇచ్చేది ఎవరు? సంస్థ. నా కార్డు లేకపోతే నా పని రాదు, సో యూనియన్ లోనే కార్డు ఇవ్వాల్సిందే. సో అలాంటి యూనియన్ లో అందరూ ఎన్నుకున్న ఒక సంస్థలో ఎన్నుకున్న ఒక లీడర్ని మీరు ఇది దుర్భాషలో మాట్లాడితే ఇక్కడ యూనియన్ ఊరుకోదు, యూనియన్ సభ్యులు ఊరుకోరు, ఓకే, కమిటీ ఊరుకోకూడదు. సో ఎవరికైనా సరే ఒక డిసిప్లిన్ అనేది కంపల్సరీ ఉండాల్సిందే, దాన్ని అందరూ పాటించాల్సిందే. సో అలాగా పెట్టినప్పుడు కొరియోగ్రాఫర్స్ అందరూ కూడా ఏం చెప్పారంటే, మాస్టర్ జెన్యూన్ గా పక్కకు వచ్చేస్తున్నాడు, ఆయన కావాలంటే అధికారం నుండి ఆయనే చర్యలు తీసుకోవచ్చు, బట్ మాస్టర్ చర్యలు తీసుకోకుండా పక్కన వచ్చాడు అని చెప్పి చాలా వీళ్ళు కూడా, మాస్టర్ మేమే తీసుకుంటాం, మీరు ఉండి తీసుకున్నాను నన్ను, లేదు సార్ మీరే చెప్పండి అని చెప్తే, అప్పుడు సెక్రటరీ, ట్రెజరర్, 17 మంది కమిటీ మెంబర్స్, కొరియోగ్రాఫర్స్, ఒక 15 మంది కొరియోగ్రాఫర్స్ వచ్చి చాలా మంది, వీళ్ళందరూ కలిసి వాడు చేసిన తప్పు పిలవండి అన్నారు. పిలిచాం. పిలిచిన తర్వాత ఏమన్నాడు, నేను చెప్పలేదు, నేను చేయలేదు అన్నాడు. అప్పటికే నేను వీళ్ళకి ఏదైతే నాతో మాట్లాడాడో ఆ రికార్డింగ్ వినిపించాను. అతను రాకముందే పిలిపించి నన్ను ఏమన్నాడు, ఏం చెప్పాడు, తనే నేను తిట్టాను, నేను చేశాను అని అన్ని దాంట్లో అన్ని చెప్పాడు. ఇవన్నీ కూడా అందరు విన్నారు, విని చాలా బాధపడ్డారు. ఏంటి మాస్టర్ మిమ్మల్ని ఇలా అంటున్నారు, అసలు తప్పు మాస్టర్ ఇది అని చెప్పి. సో తను వచ్చిన తర్వాత ఏం చెప్పారు మీరు అని చెప్పారు. సో ఇది వినిపించేసిన తర్వాత చెప్పండి, ఆయన తిట్టిన వాటిలో బూతులు ఉన్నాయి సార్, బూతులు సార్, అంటే చెప్పకూడని భాష. మీడియా కూడా పిల్లలు చూస్తుంటారు, ఫ్యామిలీలు చూస్తుంటారు. సో ఏదైతే తను వచ్చి చెప్తారు చూడండి అని చెప్తా, వచ్చిన తర్వాత నేను తప్పు చేయలేదు అని అంటే, అప్పుడు వీళ్ళే తిట్టారు, మేము విన్నామరా, క్లియర్గా ఉంది దాంట్లో, ఏదో తప్పు నువ్వు చేసింది, అది ఎలా మాట్లాడతావు, అలా ఏం చేస్తావు. ఆయన యూనియన్ ప్రెసిడెంట్, మనం ఎన్నుకున్న ప్రెసిడెంట్, అలాగే కొరియోగ్రాఫర్, మన యూనియన్ ఒక స్థాయి తీసుకుని ఇచ్చిన కొరియోగ్రాఫర్, ఆయన పాన్ ఇండియా కొరియోగ్రాఫర్ అని చెప్పుకుంటున్నాం మనం.
సో మన యూనియన్ పాన్ ఇండియా యూనియన్ అని చెప్పుకుంటాం అంటే ఆయన వన్ ఆఫ్ ది హీఈస్ ఆల్సో ఆయన జానీ మాస్టర్ని అలాంటి అని చెప్పి వాళ్ళు తిట్టి అంటే నేను చేశాను, నేను తప్పు చేశాను అని అంటే సరే నువ్వు బయటికి వెళ్ళిపో అని చెప్పి ఆయన పంపించేశారు. వీళ్ళందరూ కలిసి పంపించేసి మాస్టర్ పర్సనల్గా దీన్ని తీసుకోకున్నారు. సార్ నేను పర్సనల్ తీసుకునే పని అయితే నేను ఇక్కడే మిమ్మల్ని పిలవకుండా నేను శిక్ష ఇచ్చేసేవాడిని, నేను ఇప్పించేసేవాడిని. నేను వద్దు మీరందరూ సమక్షంలో మీరు తీసుకున్న నిర్ణయం అన్నట్టుగా నేను ఒక ప్రెసిడెంట్గానే నేను పక్కకు వచ్చి మాట్లాడుతున్నాను అని అంటే సరే ఇలా చేస్తే బైలాలో ఏముంది, మన మినిట్స్ బుక్లో ఏముంది, గత బాడీలో ఏం జరిగింది, మిగతా బాడీలో ఉన్న వాళ్ళు ఏం చేశారు అని చెప్తే సతీష్ మన ఎవరైతే ఇప్పుడు నా మీద ఆరోపణ చేశారో ఆయన ఏమంటారు క్యాషియర్గా ఉన్నాడు, ట్రెజరర్గా ఉన్నాడు. ఆయన దాంట్లో రాకేష్ మాస్టర్ కార్డు తీసేటప్పుడు ఆయన కూడా ట్రెజరర్గా ఉన్నాడు. సో ఆయన కార్డు కేవలం ఆయన కార్డు ఎందుకు తీశారో కూడా నీకు చెప్తా. అప్పుడు ఆయన కార్డు తీపిచ్చేశారు, మిగతా మాస్టర్ కార్డు తీపిచ్చేశారు. చాలా మందికి ఫైన్లు తిట్టారని ఓన్లీ 1-2 చెప్పారని చెప్పి ఫైన్లు వేసుకుంటూ వచ్చారు. ఇప్పుడు ఆరోపణ అన్నారు, ఏది గతంలో ఆయన మీద వేశారు ఆరోపణ జానీ మాస్టర్, అందుకే మీ మీద ఆరోపణ అది కక్ష పెట్టుకున్నారని చెప్పి. ఏమీ లేదు, నేను కక్ష పెట్టుకునే వెళితే నా పక్కన సెక్రటరీ కూర్చున్నాడు కదా దేవర్సీని గారు, ఆయన ఈసీ మెంబర్ దానికి, ఇది ఆ బాడీలో ఈసీ మెంబరు. సినిమా చూపిస్తా ఉన్న సాంగ్ ఏదైతే తన ఇది పని ఎలా పని ఇచ్చారన్నారు కదా మీరు, ఆ పని నేను ఎలా ఇచ్చానంటే తినక డ్యాన్స్ రాదు అంత మాత్రం ఆడతాడు. సీనియర్ వర్క్ చెప్పాలి, ఎలా చెప్పాలి. సరే మేము ఏం చేస్తామంటే కొరియోగ్రాఫర్ ఏదో మైండ్లో గెటప్లు వేద్దాం అని చెప్పి ఒక్కొక్క గెటప్ చేసుకుంటూ ఒక గెటప్ వేసుకుంటూ సీనియర్కి వర్క్ ఇస్తాం. అలాగా రేస్ గుర్రం సినిమాకి అలాంటి చాలా సినిమాలు. ఇప్పుడు రేస్ గుర్రం చేశాడు, దానికి ముందు ఇంకేం చేశాడు నాకు గుర్తులేదు. రేస్ గుర్రంలో బాగా గుర్తు నాకు ఇది, అంటే స్క్రీన్ షాట్ లేదా మీకు చూపిస్తానండి. ఓకే, ఈ దీంట్లో ఇలా వీళ్ళందరికీ ఏమంటారు కూర్చోబెట్టి నిలబెట్టి అలా డాన్స్ వర్క్ ఇస్తాను అనమాట. అలా వర్క్ ఇచ్చే దాంట్లో కూడా నేను కూడా ఒకడు. సో అలా వర్క్ ఇచ్చిందే కాక అంటే కోఆర్డినేటర్ అంటారు కదా అదే లేదు డాన్సర్ గానే. డాన్సర్ రాకపోతే ఇప్పుడు ఏం చేస్తామంటే గెటప్ వేస్తాం, ఏదో గెటప్ వేస్తాం, పెద్దోడు గెటప్ అని చిన్నోడు గెటప్ అని చెప్పి వాళ్ళని మెయిన్ డాన్సర్స్ ఉంటారు అక్కడక్కడ నిలబెట్టేస్తాం వాళ్ళని చేయకుండా. మేము ఏదో మన ప్రొడ్యూసర్తో మాట్లాడుకొని వర్క్ ఇస్తాం. అదే సో వర్క్ ఇచ్చిందే కాకుండా నా పక్కన ఒక అబ్బాయి నా దగ్గర నేర్చుకుంటున్నాడు, నరసింహ అని చెప్పి అబ్బాయి, హన్ను అని పిలుస్తాం, నేర్చుకుంటున్నాడు. మనం బిజీలో అరే సౌండ్ చెప్పరా అన్నప్పుడు వాడు సౌండ్ అని చెప్పాడు, సౌండ్ అని 1 2 అని చెప్పాడు వాడు. అది తప్ప సార్, అది ఓకే తప్పలేదు అసలు. సౌండ్ చెప్పు 1 2 చెప్పడం తప్పు, ఎలా తప్పవుతుంది? దాన్ని పట్టుకొని జానీ మాస్టర్ అతనికి కార్డు లేదు ఏమీ లేదు, తను 1 2 ఎలా చెప్తాడని చెప్పి నాకు ₹1,00,000 ఫైన్ చేశాడు. ఎంత? 1,00,000 రూపీస్. ఎప్పుడు తెలిసేది రేస్ గురం? ఎప్పుడు? అవును, ఆల్మోస్ట్ 10 ఏళ్ళు అయిపోయింది కదా. అప్పుడు నాకు ₹1,00,000 ఫైన్, 12 ఏళ్ళు అయిపోయింది. కంపల్సరీ ఫైన్ వేయాలని కూర్చుంది తెలుసా ఈయన. దీంతో పాటు నేను నాకు కక్ష సాధింపులు నా ఆయన మీద గజ్జి పెట్టుకుని వెళ్తే కంపల్సరీ వేయాలని కూర్చుంది ఏంటంటే, ఇప్పుడు గెలిచినాడు నాతో పాటు సెక్రటరీ, అతను బీసీ మెంబర్గా ఉన్నాడు, తను కూర్చున్నాడు వేయాల్సిందే అని. వాడు కూడా సాంగ్లో ఉన్నాడు, పని కూడా ఇచ్చిన శ్రీను కూడా వర్క్ చేస్తున్నాడు. కంపల్సరీ వేయాలి అదలా చెప్తాడని చెప్పి నాకు వేపిస్తే దాన్ని అటు పోయి 80,000కి సమ్ ఏదైతే 80,000 నేను కట్టాను. నా తప్పు లేకపోయినా కూడా 80,000 నేను ఎందుకు కట్టానంటే బికాస్ ఆఫ్ యూనియన్ చెప్పింది కాబట్టి అందరు కలిసి ఒక నిర్ణయానికి వచ్చి ఒక ఫాలో అయ్యి ఒక రూల్స్ పెట్టుకుని వెళ్తున్నారు. నేను కట్టానంటే ఆ సిస్టమ్ యాడ చెడిపోతుంది, వద్దు, నిజంగా తప్పు చేసినోడు కూడా ఎక్స్క్రైబ్ అయిపోతాడు, అలా ఉండకూడదు, జరగచ్చు మళ్ళీ ఎస్కేప్ అయిపోతాడని చెప్పి నేను 80,000 కట్టాను. ఓకే, నేను నా దగ్గర కట్ చేయించుకున్నాను డబ్బులు. సో అలాగా రూల్స్ అనేవి ఫాలో అవుతూ వస్తున్నప్పుడు ఇప్పుడు ఇక్కడ మినిట్స్ బుక్లో అవన్నీ జరుగుకుంటూ వచ్చినాయి. ఇప్పుడు ఈ మినిట్స్ బుక్లో ఏదైతే ఉందో గతంలో తప్పు చేసిన వాళ్ళందరూ ఫైన్లు వేసుకుంటూ వచ్చారు. లాస్ట్ ఈ బాడీ కాకుండా లాస్ట్ బాడీలో కూడా ఫెడరేషన్ నుంచి వచ్చి మాస్టర్ని ఈ మధ్యలో ఏంటంటే మాస్టర్ని కొంచెం పాపం తిట్టారు. ఇది మన మాస్టర్ని, కొంతమంది మాస్టర్ని, కొంతమంది అధికారులు, కొంతమంది ఇది పోస్ట్లో ఉన్న వాళ్ళు తిట్టారు. కొంతమంది ఏదో వాళ్ళు ఏదో అసోసియేషన్ అని అధికారులే తిట్టారు, అంటే సెక్రటరీ ప్రెసిడెంటే తిట్టారు అనమాట. అధికారులు అంటే మీరు
అసోసియేట్ సంబంధించిన పాలక వర్గం, ఆఫీస్ బేరర్స్ తిట్టారు అనమాట. సెక్రటరీ, ప్రెసిడెంట్ తిట్టారు, దాంతోపాటు ఈసీ మెంబర్ కూడా తిట్టారు. దాన్ని ఇది మామూలు వాళ్ళు మాట్లాడుకుంటూ యూనియన్ సంబంధించిన మ్యాటర్ మాట్లాడుకుంటూ కోపంలో తిట్టుకున్నారు. అది హర్ట్ అయింది, వాళ్ళందరూ హర్ట్ అయ్యి మాస్టర్స్ అందరూ ఎంత చెప్తున్నా పట్టించుకోవట్లేదని చెప్పి నా దగ్గరికి వచ్చారు అందరూ. మాస్టర్ మనం పని ఇస్తున్నాం, మనం తిడుతున్నారు, ఏం అర్థం కావట్లేదు, మీరు అసలు రావట్లేదు యూనియన్కి, మీరు రండి పట్టించుకోండి అని అంటే, అప్పుడు నేను వచ్చి చూస్తే అది నాకు నచ్చక డాన్సర్లు నేను వాయిస్ నోట్ పెట్టాను. ఏంటి ఒక అందరికి పెట్టా, గ్రూప్లో మొత్తం గ్రూపులు పెట్టా. మాస్టర్స్ దీనికి ఇమీడియట్లీగా అందరూ రియాక్ట్ అవ్వకపోతే నేను ఈ యూనియన్ నుంచి కార్డు రిజైన్ చేసి వెళ్ళిపోతున్నాను అని అంటే, అప్పుడు డాన్సర్స్ అందరూ ఏం చేశాను, అరే మాస్టర్ వెళ్ళిపోతే మాకు పని ఎక్కడరా, సో అసలు మంచి మాస్టర్ మన గురించి చేశారు, ఆ మాస్టర్ని తిరుగుతూ మనం ఎందుకు అని చెప్పి అందరు డాన్సర్స్ అందరూ రియాక్ట్ అయ్యి అందరూ వచ్చి ఒక మీటింగ్ పెట్టుకొని జీబీ పెట్టుకున్నారు, జనరల్ బాడీ మీటింగ్ పెట్టుకొని, అప్పుడు ఫెడరేషన్ నుంచి మనిషిని పిలిపించుకొని అక్కడ కూర్చున్న తర్వాత ఇలా తిట్టిన వాళ్ళు ఏం చేయాలి అని చెప్పి ఒక నిర్ణయానికి వస్తే, అప్పుడు ఇదే వ్యక్తి నా మీద ఆరోపణ చేసిన వ్యక్తి ఇదే వ్యక్తి ఏం చేశాడు, కంపల్సరీ వాళ్ళ ఫైన్ వేయాల్సిందే, లక్షలు వేయాల్సిందే అని చెప్పానంటే, అంతా మార్చుకొని సరే ఇప్పుడు తర్వాత దానికి చెప్తా అని చెప్పి 50 రూపాయలు ఫైన్లు వేశారు వాళ్ళ మీద. ఓకే, ఎవరైతే సెక్రటరీ, ట్రెజరర్, ఈసీ మెంబర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద ఫైన్లు వేశారు. ఓకే, ఫైన్లు వేసి ఈ ఎలక్షన్లో పోటీ చేయకూడదు అని చెప్పి రాపిచ్చింది అతను. ఓకే, ఇది మన సతీష్. ఇది పోయినసారి పాలక వర్గం ఉన్నప్పుడు జరిగింది, మీకంటే ముందు, నాకంటే ముందు. రైట్. సో ఆ జీబీలో జరిగింది ఏంటంటే, వీళ్ళకి ఫైన్ వేయాలి, ఎలక్షన్లో పోటీ చేయకూడదు ఈ ఎలక్షన్ అని చెప్పి. ఇంక దీనికి ముందు ఏం జరిగితే, దీనికి ముందు అంటే దీని తర్వాత ఇలానే జరిగితే ఏం చేయాలి, ఇదే అవైల్ ఫైన్ ఉంటుందా లేదా అని అంటే, అప్పుడు ఏం రాసుకున్నారు అందరూ కలిసి, సరే ఇక మీద పరోక్షంగా కానీ అపరోక్షంగా కానీ లేదంటే ఫోన్లలో కానీ ఏమంటారు మనిషి ఎటువంటి అయినా కూడా తిట్టినా దూషించినా ఏం జరిగినా కూడా 1,00,000 రూపాయలు జరిమానా, 5 పర్యాయాలు పోస్టులో చేయకూడదని చెప్పి రాసుకున్నాను. ఇదేంటి అందరూ జీబీలో జరిగింది అంటే అందరి ముందు జరిగింది, మన ఇది 500 ముందు జరిగింది. అదే సో ఎంతమంది జీబీకి జనరల్ బాడీ మీటింగ్ లో జరిగింది. అప్పుడు ఏంటి అందరు ఏంటంటే లేదు కరెక్ట్ కంటే, అప్పుడు ఈ సతీష్ అతను కూడా ఏంటంటే లేదు కంపల్సరీ వాళ్ళకి వేయాల్సిందే ఇది బాగుందని చెప్పి దగ్గరుండి రాపిచ్చి ఆ మినిట్స్ బుక్ లో తను కూడా ఇది నాకు ఇష్టంగా రాస్తున్నాను అని చెప్పి రాశాను ఆయన. సో ఆ మినిట్స్ బుక్ లో తన సైన్ కూడా ఉంది. ఓకే, ఇలా ఫిక్స్ అయ్యి ఆ యొక్క సెక్షన్ ఏమంటారు ఏదైతే అమలు పరిచారనమాట మినిట్స్ బుక్లో దాంట్లో ఎక్కిచ్చి ఇక మీద నుంచి ఎవరు చేసినా కూడా ఇదే జరుగుతుంది. దీంతో పాటు అడ్మిన్ ఎవడున్నా అడ్మిన్ కూడా ఇదే చర్య అమలు అవుతుంది అని చెప్పారు. ఓకే, ఇది అయిపోయింది. దాని తర్వాత ఎలక్షన్స్. అడ్మిన్ అంటే ఇప్పుడు గ్రూప్ లో ఉంటారా, గ్రూప్ లో ఎవరైతే అడ్మిన్ పేరు ఉంటారో సో తనకు కూడా వర్తిస్తుంది బూట్లు తిడితే అని చెప్పి. అంటే తను ఖండించాలి, తీయాలి కదా, తను తీయలేదని తనకు కూడా వర్తిస్తుంది, అలాగే ఉంచితే అతను కూడా బాధ్యుడు. సో ఈ విధంగా అన్ని రూల్స్ పెట్టుకున్నారు. కట్ చేస్తే మన ఇది ఇగో ఈయన ఈ విధంగా ఆయనకి డ్రెస్లు వేసి నేను వర్క్ చెప్పి నేను వర్క్ చెప్పట్లేదు అని చెప్తున్నాను. అదే ఇవి 1,00,000 ఈ ఫైన్ వేయాలి అనే దాంట్లో ఆయన కూడా ఉన్నాడు. అయిపోయింది. దాని తర్వాత వీళ్ళు మన ఆఫీస్ బేరర్స్ పాపం యూనియన్ గౌరవించారు. ఏది వాళ్ళు ఉన్న సెక్రటరీలు కూడా వెంటనే ఎలక్షన్లు పెట్టించి వాళ్ళు దిగేసి వాళ్ళు పోటీ చేయలేదు, పోటీ చేయకుండా దిగేసి వచ్చేసారు. దాని తర్వాత నేను వచ్చాను, నన్ను నిలుకున్నారు, నన్ను గెలిపించుకున్నారు, నేను గెలిచాను. అయిన తర్వాత కూడా వాళ్ళు నా దగ్గరికి వచ్చారు, సాంగులు ఉన్నాయి, సాంగ్లకి వెళ్ళాలి, 50% 50,000 చూద్దాం కట్టాలి అందరూ, కానీ సాంగ్లు ఎక్కువనే పోవాలి. ఇప్పుడు ఏం చేయాలి? నా దగ్గరికి వచ్చి అడిగారు, మాస్టర్ వర్క్ మీరు ఫైన్ వేసే వర్క్ వెళ్తామని చెప్పి. కాదు, దీంట్లో ఫైన్ ఉంది కదా, ఇది ఉంది కదా, సో మీరు రాసిందే కదా ఇదంతా, సో మీరే వెళ్ళాలి, మీరే దీన్ని డిసైడ్ చేయాలి, మీరు ఎలా వెళ్తారా అన్న. నా దగ్గర డబ్బులు లేవు అది ఇది అని అంటే, సరే నేను పిలిపించి నేను నా సొంతంగా సరే ఎందుకులే పాపం వీళ్ళకి వాళ్ళు చేసిన శిక్ష ఎందుకు అనిపించాలని చెప్పి నా సొంత డబ్బులతో నేను ఆయన పిలిపించి నేను డబ్బులు ఇచ్చి యూనియన్ కట్టి మీరు వెళ్ళండి అని చెప్పి నేను డబ్బులు కట్టా. ఎంతమంది కట్టారు?
ఇద్దరికే కదండి, ఇద్దరు కట్టా. ఇంకొక ఆయన పాప ఆయన కట్టేసుకుని వెళ్ళిపోయినాడు. ఓకే. సో ఇద్దరు కట్టా. ఆ ఇద్దరికి 50,000 ఒకరికి, 20,000 ఒకరికి ఏదేది ఇస్తే అది కట్టేసి నేనే ఇచ్చి మీరు వర్క్ చేసుకోండి అంటే పాప ఆయన దేవర షూటింగ్ వస్తే ఎన్టీఆర్ గారిది అక్కడికి వెళ్ళారు. ఇప్పుడు వర్క్ చేసుకుంటే హ్యాపీగా ఉన్నారు, సంపాదించుకున్నారు. ఆ అబ్బాయి కూడా తప్పు చేశానని చెప్పి అన్న క్షమించానంటే వాడికి ఒక 20,000 ఇస్తే వాడు కట్టేసుకొని వెళ్ళిపోయినారు. అందరూ తాపీగా ఉంది. సో గతంలో మీరు చేసిన దాంట్లోనే అందరు కట్టుకొని వెళ్ళిపోతే ఈరోజు ఏదైతే ఈరోజు జరిగిన దానికి కమిటీలో డిసైడ్ అయింది దానికి ఈ మన మినిట్స్ బుక్స్లో ఉన్న ఏదైతే రూల్స్ ఉన్నాయో అదే తనని అమలు పరచండి అని చెప్పారు. ఎవరు మాస్టర్స్ వీళ్ళందరూ కలిసి. సో కాబట్టి సతీష్ గారికి ఆ ₹1,00,000 ఫైన్ అనేది వేశారు. సో వేసి నేను కూడా సైన్ పెట్టలేదు దాంట్లో, గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే నేను పెడితే అధికారంలో ఉండి చేస్తారు అని చెప్పారని చెప్పి సెక్రటరీ ఒక సంతకమే పెట్టించారు దాంట్లో. ఓకే. పెట్టించి ఆయనే బోర్డు మీద పెట్టాడు, ఆయనకి పంపించడం జరిగింది. చేస్తే ఆయన దాన్ని ఖండించి ఇంకా అక్కడి నుంచి స్టార్ట్ చేశారు ఆయన. ఏది లేబర్ కోర్టుకి వెళ్ళటము ఇవన్నీ జరిగింది. సో లేబర్ కోర్టుకి వెళ్ళిన తర్వాత సరే నేను గౌరవించి నేను వెళ్ళా. లేబర్ కోర్టుకి వెళ్ళాను, గంగాధర్ తీరుతో మాట్లాడితే యూనియన్ రూల్స్ ఏదైతే ఉందో అది పాటించుకొని మీరు వెళ్ళండి అని వాళ్ళు కూడా అన్నారు. పని ఆపకూడదు అన్నారు. సార్ మేము పని ఆపలేదు సార్. సో ఆయన అన్నారు కదా 4 నెలల నుంచి నేను పని చేయట్లేదని చెప్పి. ఇదే 4 నెలల నుంచి పని చేయట్లేదు కదా, 4 సాంగ్లు చేశారు. లేబర్ కమిషనర్ కూడా మిమ్మల్ని తప్పు పట్టారని చెప్పేసి ఆయన చెప్పుకుంటారు. లేదు సార్, అదంతా రాంగ్ సార్. అక్కడ ఈయనే తిట్టారు. ఏమని, నువ్వు పనిచ్చే మాస్టర్ని ఎలా తిడతావా నువ్వు? ఓకే. తప్పది, తిట్టకూడదు. తర్వాత యూనియన్ సంస్థ అంతా ఒకటి నిర్ణయం తీసుకున్నప్పుడు, గతంలో నువ్వు కూడా చేసావు, నువ్వు కూడా నిర్ణయాలు తీసుకున్నప్పుడు ఇప్పుడు ఈ నిర్ణయాన్ని నువ్వు ఎందుకు కట్టుబడి ఉండట్లేదు? చాలా తప్పు నువ్వు చేసింది. ఆ యూనియన్ ఏదో రూల్స్ ఉన్నాయో తీసుకుని వెళ్ళండి. మాస్టర్ పని అయితే ఆపద్దు మాస్టర్ అంటే, సార్ నేను పని ఆపట్లేదు సార్ నేను చెప్పాను. నా మీద చేసిన ఫైన్ ఎస్కే జానీ భాష. ఓకే. ఇది ఎప్పుడుది? ఇది 12 సో ఇవన్నీ మనం కట్టి వెళ్ళాము. మొన్న ఫెడరేషన్ వాళ్ళు చేసింది ఇది మినిట్స్లో. ఓకే. చేసినటువంటి తీర్మానాలు జనరల్ వాటి తీర్మానం బయల ఇది ఓకే అని చెప్పి నేను అనుమతిస్తున్నానని చెప్పి తినే రాపించింది చేస్తున్నానని చెప్పి తన జి సతీష్ పైన ఉంది కదా, జి సతీష్. ఓకే. తను చేసింది నేను చేసింది అదే అండి. ఓకే, నాకు అసలు సంబంధం లేదు. నేను ఏం చేయలేదు. ఇదన్నీ కూడా ఇది ఆయన ఆధ్వర్యంలో చాలా మందికి డబ్బులు వేసిన ఫైన్లు ఆయన ఫైన్లు వేసింది అన్ని ఆయన అధికారంలో ఉన్నప్పుడు. అంటే ఆయన ట్రెజరర్ కూర్చున్నప్పుడు ఆయన కమిటీ చేసింది. ఫైన్ సస్పెండ్ చేసిన మర్చిపోయినా. ఎప్పుడైనా నేను సస్పెండ్ చేయట్లా. అప్పుడు ఏంటి, ఫైన్ వేసేవాళ్ళు 3 నెలలు 4 నెలలు సస్పెండ్ చేసేవాళ్ళు. పాపం 2 రకాల శిక్షలు ఉండేది. సో నేను వచ్చిన తర్వాత అలా చేయలే, డబ్బులు కట్టుకుని వెళ్ళిపోండి అంతే. కానీ మీరు ఆయనకి ఎవరన్నా పని ఇస్తున్నా కూడా మీరు వాళ్ళకి ఫోన్ చేసి ఆ మాస్టర్స్ అతనికి ఎలా పని ఇస్తారని చెప్పేసి అని మీరు వాళ్ళని ఇబ్బంది పెట్టారని, ఒకసారి బస్సు ఎక్కితే కూడా బస్సులో నుంచి దించేశారని ఇలా కూడా ఆరోపణ చేశారు. కరెక్ట్. యాక్చువల్లీ సార్ నేను యూనియన్ తరపు నుంచి నేను వ్యక్తిగతంగా చేయలే. ఈ సీట్లోనే కూర్చొని ఒక ప్రెసిడెంట్గా శేఖర్ మాస్టర్ గారికి ఫోన్ చేశారు. ఓకే. ఇది వీళ్ళందరూ యూనియన్ తరపు నుంచి చేయాలి కదా, నేను ఇప్పుడు ప్రెసిడెంట్ ఉన్నప్పుడు చేయాలి. చేసి అప్పుడు అయిపోయింది, శిక్ష వేసేసారు, అంత అయిపోయింది. ఇది తన ఈ మీటింగ్ లో ఏదైతే ఉందో తన శిక్ష వేసారు, కట్టుకొని అది ₹1,00,000 జరిగినా కట్టేసుకొని ఆయన పని చేసుకోవచ్చు. పని ఎవరు ఆపరు. నేను కట్టనని చెప్పి వెళ్ళిపోయినారు. అదేంటి, అది అందరికి నువ్వు వేసి చేయించావు కదా, ఇప్పుడు ఇదే నీ దగ్గరికి వచ్చేటప్పుడు నీకు బాధేస్తుందా? అప్పుడు నీకు బాధ లేదా? అంతమంది కుటుంబాలు, అంతమంది నీకు ఇబ్బంది కలగలేదా అని అంటే, అది నాకు తెలీదు, నేను కట్టను అని అంటే, సరే కట్టేంత వరకు నువ్వు చేసుకో, నీ ఇష్టం అది, బట్ నీ పని అయితే మేము ఆపము, అవి ఎవరైనా పని చెప్తే చేసుకోండి అని చెప్పారు. చాలా మంది చేయలేదు. కాబట్టి శేఖర్ మాస్టర్కి తెలియదు, ఆయనకి జరిగింది తెలియదు. తిట్టి ఇది తెలుసు, తిట్టి జరిగింది, ఆడ తప్పు చేసిందని చెప్పి పాప ఆయన కూడా కమిటీలో జరిగింది కదా, కమిటీలో జరిగింది. తర్వాత ఏమైందంటే తను ఏం చేశాడు, మేము పెట్టిన లెటర్లో ఎవడు పని ఆపం మాత్రమే తను కట్ చేసుకుని వచ్చి శేఖర్ మాస్టర్ చూపించాడు. పైన కట్టుకొని వెళ్ళాలి ఇవన్నీ లేదు, ఓన్లీ అదే చూపిస్తే ఆయన పాపం ఏంటి బిజీలోనో దేంట్లోనో ఓకే ఇతను చెప్పేసే పని అని చెప్పేసి వెళ్ళిపోయినాడు ఆయన.
కట్ చేస్తే మేము యూనియన్ తరపు నుంచి ఆఫీస్ బేరర్గా మేము ఫోన్ చేసి శేఖర్ అన్న ఇట్లా తన మీద యూనియన్లో ఇది ఉంది, ఇది నీకు తెలియదు అని అంటే నాకు తెలియదు. తను ఏంటంటే నాకు లేదు చేసుకోవచ్చు, ఫైల్ అన్ని తీసేసాం, అంతా అయిపోయింది అని చెప్పాడు. చూపించాడని చెప్పాడా? ఏం జస్ట్ ఓన్లీ ఇదో చూపించాడు అని అన్నాడు. అని అంటే లేదు యాక్చువల్లీ ఏం జరగలేదు, మన వైస్ ప్రెసిడెంట్ సూరి మీ ఇన్ఛార్జ్ కదా, ఆయన ఉన్నాడు, ఆయన అడగచ్చు, వాడు నాకు చెప్పలేదు అసలు అని అన్నాడు. నాకు ఏం చెప్పలేదు అన్నాడు. ఇప్పుడు పంపించేయమంటావా అని అన్నాడు. ఏది శేఖర్ మాస్టర్ గారు ఇప్పుడు నన్ను పంపించేయమంటావా షూటింగ్ నుంచి అన్నాడు. అంటే నేను అన్న పనికి వచ్చినాను, ఇప్పుడు పంపించొద్దున్నా, తప్పది, తను పని చేసుకునేవాడి అని చెప్పి ఫోన్ పెట్టేసి నేను పని ఆపలు పంపిలా. తర్వాత ఆ ఇన్ఛార్జ్ ఎవరైతే ఉన్నారో తను మన యూనియన్లో వైస్ ప్రెసిడెంట్, తను నా పక్కన నా తర్వాత ఏదైనా అధికారం తీసుకునేది తనే, తనకి అన్నీ తెలుసు ఇక్కడ. ఏది తనే దగ్గరుండి ఏపిచ్చాలి, తను ఫైన్ వేయించాలి, తప్పు చేశాడు ఇదన్నీ చెప్పి అక్కడ ఏంటంటే మాస్టర్ మరి ఏం వాళ్ళు దాంట్లో ఏదో కన్ఫ్యూజన్ అని ఏం తెలియదు, మొత్తానికి తను ఏదో ఎవరు బలవంతం మీద లేదంటే తిను ఫైనల్స్ ఇస్తుంటాడు, తను కూడా తీసుకెళ్ళాడు. తను తీసుకుని నాకు ఫోన్ చేసి లాస్ట్లో మాస్టర్ గారు చెప్పగానే నేను వేసేసాను, నాకు తెలియలేదు అన్నాడు. సరే యూనియన్కి వచ్చి ఏం చెప్పుకుంటావు చెప్పుకో అన్నా, నాకు సంబంధం లేదు, యూనియన్కి వచ్చి ఏం చెప్పుకుంటావు చెప్పుకున్నాను. మీటింగ్కి వచ్చాడు, మీటింగ్ వచ్చిన తర్వాత నువ్వు చేసింది తప్ప రైటా రాంగా, ఎందుకంటే అధికారంలో అయితే ఇక్కడ ఉన్న నువ్వే నేను ఇంతమంది గెలిపించుకున్నారు, న్యాయం చేయమని చెప్పి నువ్వు ఇది చేయటం కరెక్టా రైటా నువ్వే చెప్పు అని అంటే నేను చేసిన తప్పే, మీరు ఏం చెప్పినా నేను ఒప్పుకుంటాను అన్నాడు. అనగానే అందరూ కలిసి సరే యూనియన్ రూల్స్ ఏముందో ఇలా అనవసరంగా తీసుకుని ఏం చేసినా గతంలో చాలా మంది చేశారు, అదే రూల్ తనకి ఫాలో అయింది అంతే, ఇంకేం లేదు. అసలు సొంతంగా తీసుకున్న నిర్ణయాలు ఏమీ లేవు. అసలు ఏం లేదు. నేను ఒక మాట చెప్తాను, కక్షపూరితంగా అంటున్నాను మీరు. ఓకే, తను అన్నాడు అతను డాన్సర్గా వెళ్తే నాకేంటి, వెళ్ళకపోతే నాకేంటి, యాజ్ ఎ కొరియోగ్రాఫర్గా. అంటే మీ అహం అక్కడ మీ యుగో దెబ్బతింది, మీరు లక్ష రూపాయలు ఫైన్ వేసారు, నేను అది కట్టనన్నాను అని చెప్పేసి నా మీద ఎందుకు కట్టవు అని చెప్పేసి ఒక పగలాగా పెట్టుకొని నన్ను ఇట్లా చేస్తున్నాడు వ్యక్తిగతంగా అని చెప్పేసి కదా ఆయన మాట్లాడింది. సరే నాకేం పగ తన మీద, తను ఏంటి అసలు, ఎవడు తను అసలు ఏంటి, నాకేంటి, అదే మీరు చెప్పిన పని ఆయన చేయలేదు, అది నేను చెప్పింది కాదు, అది యూనియన్ చెప్పిన పని, అది యూనియన్ సంబంధించినది. ఓకే నేను చెప్పా పోనీ క్షమించి వదిలేని లైట్ తీసుకున్నానంటే యూనియన్ ఒప్పుకోలా, ఇలా వదిలేస్తే ఇంకొకరు వస్తారు డైరెక్ట్ ఇంటికి పోయి కేసులు పెడుతుంటారు, వదిలేస్తావా? ఇప్పుడు ఈరోజు తిట్టిపోయి ఆల్రెడీ కట్టిన వాళ్ళు కూడా మా చేత ఎందుకు కట్టించుకున్నారు అది వచ్చారు వాళ్ళు వచ్చినాయి, అర్జీలు వచ్చినాయి, మా డబ్బులు మాకు రిటర్న్ ఇచ్చేయండి, 50,000 కట్టినాం కదా, మేము అందరూ కట్టాం కదా, ఏది 30 సంవత్సరాల నుంచి ఇప్పుడు కట్టిన వాళ్ళందరూ ఇప్పుడు రివర్స్ ఇచ్చుకుంటూ వెళ్ళాలి, నేను ఎలా వెళ్తాను నేను చెప్పండి. సో ఎన్ని తప్పు వాళ్ళందరూ కూడా అన్నారు, అతను కానీ మీరు శిక్ష కానీ వేయకపోతే మేమందరూ కూడా రిటర్న్ వెళ్ళాల్సి వస్తుంది, మేమందరూ కేసు వేయాల్సి వస్తుంది యూనియన్ మీద అని చెప్పి అంటే నేను కూర్చోబెట్టమని అలా ఏం లేదు, తను చేసిన తప్పు. ఇందులో సుమలత గారి పాత్ర ఏమైనా ఉందా? పాపం తనకి అసలు సంబంధమే లేదు. ఇంకొకటి మన వీడియోలో ఏంటి, సుమలత అంటే మళ్ళీ వైఫ్ అందరికి తెలియకపోవచ్చు, నాకు తను ఇది అందరికి ఫోన్ చేసి ఎవరైతే మాట్లాడో వాళ్ళకి ఫోన్ చేసి 5,000 10,000 ఇచ్చి కూర్చోబెడితే అది సైలెంట్ చేపిస్తుందా అని చెప్పి చెప్పారు. ఏదైతే తను చెప్పింది వీడియోలో విన్నా, నాకు ప్రూఫ్ చేయించమని చెప్పండి, ప్రూఫ్ నాకు ఎవరు తీసుకున్నారో నాకు చెప్పాలి, తన బ్యాంక్ నుంచి వెళ్ళిందా తన చేతి నుంచి ఇచ్చిందా, నాకు ప్రూఫ్ కావాలి సార్, చూపని చెప్పండి. ఆ పిల్లలు దొరికితే కొడుతుంది ఆ పిల్ల, ఎందుకంటే ఫ్యామిలీ సార్, ఒక ఇంట్లో కుటుంబాన్ని, ఒక కుటుంబంలో ఉన్న ఒక ఆడపిల్లని తీసుకొని మీడియాలో తీసుకొని వచ్చి పేరు చెప్పటం, ఆమె ఇద్దరు భార్యాభర్త ఇద్దరు కలిసి చేస్తున్నారు, ఎవరు అడిగితే వాళ్ళకి 5,000 ఇస్తున్నారు 10,000 ఇస్తున్నారు, ఎంత తప్పు అది, చాలా తప్పు. ఆ పిల్ల ఇంట్లో గుట్టుకు బతికే అమ్మాయి, ఎవరు భార్య సార్, ఎవరు కొరియోగ్రాఫర్ కదా. సో కొరియోగ్రాఫర్ ఏ రోజు కొరియోగ్రాఫర్ గుండి ఎప్పుడు రాలా, ఓన్లీ మీటింగ్స్కి వస్తుంది, ఎంత తప్పు ఏమో ఉంటే మాట్లాడి వెళ్తుంది అంతే. అది కూడా నేను ప్రెసిడెంట్ అయిన తర్వాత వచ్చింది, ఇది ఎందుకులే మనం ప్రెసిడెంట్ ఉన్నా కూడా మీటింగ్స్ రావట్లేదు అని ఎక్కడా పేరు అంటారో, అన్ని మీటింగ్స్ అటెండ్ అవ్వాలి ప్రతి ఒక్కరు, రావట్లేదు అని అంటారని చెప్పి మా వైఫ్ ఏం చేసింది,
సరే నేను వస్తానులే నాన్న, నేను వచ్చిపోతుంటానని చెప్పి వచ్చిపోతున్నా అంతే తప్ప తన పాత్ర ఏమీ లేదు పాప. అసలు అసలు ఏమీ లేదు. అలాంటిది ఆమె డబ్బులు ఇవ్వడానికి అసలు ఆమెకేం పని అసలు ఆమె డబ్బులు ఇవ్వడానికి? దీనికి అసలు ఏం సంబంధం ఉంటుంది తనకి ఈ మ్యాటర్స్కి? ఇన్సూరెన్స్. సో మన యూనియన్కి సంబంధించింది ఇప్పుడు అన్నారు కదా, ఇన్సూరెన్స్ చేపిస్తా అన్నాడు, చేపిలేదు అన్నారు. హెల్త్ ఇన్సూరెన్స్ మీరు ఏవైతే చెప్పి ప్రెసిడెంట్ అయ్యారో అందులో ఒక్క పని కూడా మీరు చేయలేదు ఇంతవరకు. జీరో, మీరు చేసిన జీరో అని చెప్పారు. బాగా అడిగారు సార్, సూపర్ సార్. నేను చాలా దీనికి అంటే నేను కూడా చెప్పుకోవాలి కాబట్టి బాగానే వచ్చారు మీరు. నేను ఇచ్చిన హామీలు 5 ఏవో ఉన్నాయి. ఓకే, ఒకటి, నేను గెలిచిన వెంటనే యూనియన్ శాలరీ తీసుకోను, యూనియన్ నుంచి శాలరీ తీసుకోను. రెండోది, యూనియన్ నుంచి మాస్టర్కి 10% వస్తుంది. నేను ఎప్పుడు తీసుకోలేదు, ఇప్పుడు తీసుకోను. ఎప్పుడు తీసుకోలే నేను తీసుకోవటం పాటు తీసుకోను. 10% అంటే ఎక్కడి నుంచి వస్తా 10% అనేది? సార్ ఏం లేదు సార్, మన డాన్సర్స్ మాస్టర్స్ అందరూ కలిసి మన వర్క్ ఒక సాంగ్ చేస్తారు కదా, ఆ సాంగ్ పేమెంట్ యూనియన్కి వస్తుంది సార్. ఆ యూనియన్కి వచ్చినప్పుడు యూనియన్కి 10% వెళ్తుంది. అంటే వ్యక్తిగతంగా వెళ్ళవా ఎవరికి? కొరియోగ్రాఫర్, డాన్సర్స్ అలా వెళ్ళదు సార్. ఫస్ట్ సంస్థకు వస్తుంది సార్, ఇంత పేమెంట్ అని వస్తుంది. ఇక్కడ పేమెంట్ ఉంటుంది షీట్. ఎవరైతే ఆ రోజు డ్యూటీలో ఉన్నారో వాళ్ళకి ఏదైతే ఉందో, ఎన్ని రోజులు చేశారు, 4 రోజులు చేశారు, 3 రోజు అబ్బాయి లేడు వెళ్ళిపోయినాడు, 5 రోజు అబ్బాయి లేడు వెళ్ళిపోయినాడు. సో అది సపరేట్ రాస్తారు. ఇది ఓకే. నాన్ డాన్సర్స్ యూనియన్ లేని వాళ్ళు ఎట్లా చేస్తారు? అదే చెప్తున్నాను. సో ఈ పేమెంట్స్ ఏదైతే ఉన్నాయో యూనియన్ త్రూనే వెళ్తాయి అందరికి. సో నాన్ డాన్సర్స్ కూడా ఏదైతే ఉన్నారో మనం బయట నుంచి తీసుకుని వచ్చి డాన్సర్స్ లేనప్పుడు బయట వాడతాము, ఆ యూనియన్ పేమెంట్ కూడా యూనియన్కి వస్తుంది. ఇంతకు ముందు అలా చేసేది కదా. ఈ సతీష్ వీళ్ళందరూ ఉన్నప్పుడు ఏంటంటే నాన్ మెంబర్స్కి బయట పనిచేసేవాళ్ళు. అప్పుడు చాలా డబ్బులు తినేసేవాళ్ళు. సో మేము వచ్చిన తర్వాత మేము అమలు పరిచింది ఏంటంటే, నాన్ మెంబర్స్ అయినా ఎవరైనా కూడా యూనియన్కి వచ్చి యూనియన్ త్రూనే డబ్బులు వెళ్ళాలి. సో దాన్ని కూడా స్ట్రీమ్ లైన్ చేసి దాన్ని అది చేసి ఎంత మెంబర్స్ పేమెంట్ ఉంటుందో అంతే పేమెంట్ వాళ్ళకి కూడా ఇవ్వాలి. ఎందుకు ఇవ్వాలి పేమెంట్ అని అంటే, ఇదే కష్టము వాళ్ళు పడతారు. మధ్యలో ఉన్నా కూడా డైరెక్ట్ మనకి యూనియన్కి, మధ్యలో ఎవరు ఉన్నా కూడా యూనియన్కి చెక్ తీసుకుని వచ్చి ఇవ్వాలి. ఎవరు తినకూడదు. ఇంతకుముందు తినేసేవాళ్ళు బాగా. బట్ మేము వచ్చిన తర్వాత టోటల్ రూల్సే మార్చేసాను నేను. వచ్చి ఏదైనా యూనియన్ కావాలి, కార్డ్ హోల్డర్ చేశాడని చెప్పి 3000, నాన్ మెంబర్ అని చెప్పి 1000 రూపాయలు హీరో డాన్స్ చేశాడు, అదే స్టెప్ వేసాడు, అదే కష్టపడ్డాడు, అతను కూడా అదే స్టెప్ వేసి అదే కష్టపడ్డాడు. సో ఇతనికి ఎంత రావాలో అతనికి అంత రావాలి అని చెప్పి మేము యూనియన్ తరఫున నాన్ మెంబర్ కూడా అదే డబ్బులు ఇచ్చాం. సో 150 మంది కార్డులు ఇస్తా అని చెప్పి కూర్చున్నారు, కార్డులు ఇవ్వట్లేదు అని అంటున్నారు. ఇదే 150 మంది కార్డులు ఇవ్వకుండానే అదే 150 మందిని అడగండి ఎన్ని సాంగ్లు చేశారు అడగండి. కార్డు లేకుండా కూడా సార్ నేను సాంగ్లు పంపించాను సార్. మేము ఎన్ని సాంగ్లు పంపించాను తెలుసా? ఎందుకనంటే కార్డులు లేట్ అవడానికి మెయిన్ కారణం ఏంటంటే సార్, రికమెండేషన్స్ చాలా వచ్చినాయి. చాలా రికమెండేషన్స్ వచ్చినాయి పెద్ద పెద్దల దగ్గర నుంచి. ఆ రికమెండేషన్ చేసిన వాళ్ళు ఏంటంటే సరిగ్గా డాన్స్ ఆడట్లా. బట్ రియల్గా డాన్స్ చేసినాడు, వాడు సూపర్ టాలెంటెడ్, వాడు హైట్ ఉన్నాడు, బాగున్నాడు, వీళ్ళందరూ ఏంటంటే వాడికి రికమెండేషన్ లేదు, వాడు బ్యాక్ ఉన్నాడు. సో అందుకే మేమేం చేసామనంటే, అన్ని వెతికి అందరితో పిలిపించి మాట్లాడి అన్ని వెతికి, ఓకే టాలెంట్ పర్సన్స్ ఎవరైతే ఉన్నారో ఆ టాలెంట్ పర్సెంట్ మనం ఎన్ని కార్డులు ఇవ్వాలనుకుంటున్నాం 50 కార్డులు వాళ్ళకి ఇస్తాం. ఇచ్చి ఏదైతే రికమెండేషన్స్ వచ్చినాయో అది జీబీలో పెట్టి ఎన్ని రికమెండేషన్ వస్తే అన్ని రికమెండేషన్ కార్డు ఇస్తాం అని చెప్పాను. ఆ చెప్పటం వల్ల మాస్టర్స్ కొంతమంది ఏం చేశారనంటే, కొంతమంది డబ్బులు తీసేసుకున్నారు. చాలా మంది కార్డులు ఇప్పిస్తామని చెప్పి డబ్బులు తీసేసుకున్నారు చాలా మంది. ఇంతకుముందు ఎన్ని బయటికి రాలా. ఎందుకంటే వాళ్ళ కుమ్మక్క ఇచ్చేసారు. ఇప్పుడు నేను వచ్చాను కదా, నేను కూర్చున్నాను కదా. ఇప్పుడు ఏంటన్నది పాపం సార్, డబ్బులు వేయించుకొని వాళ్ళ దగ్గర డబ్బులు తీసేసుకొని సార్, ఏంటి సార్ చాలా దారుణం సార్, చాలా తప్పదు. సో మాస్టర్లు అంటే అందరు మాస్టర్లు కాదు, చాలా మంది మంచి మాస్టర్లు ఉన్నారు మన దగ్గర. కొంతమంది చూడండి 40,000 ఒక మాస్టర్ 40,000 పంపించారు. మా పిల్లలు వచ్చి ఇక్కడ ఏడ్చారు, బాధపడ్డారు. సో 40,000 మీరే దిక్కు చూపించాలి, మీరే ఉండాలి. ఇంత ముందు అలాంటి వాళ్ళ మీద ఇలాంటి చేయటం అనేది
మీ ఏదైతే యూనియన్ ఉందో వాటి రూల్స్ కి విరుద్ధంగా చేయటమే కదా. చాలా మరి వాళ్ళ మీద ఏం యాక్షన్ తీసుకుంటున్నాం సార్. అతను కూడా కార్డు ఇది డిస్ప్లానింగ్ చేస్తున్నాం. సో మీరు ఏదైతే నేను పెట్టాను చూసారు సార్, ఇతనికి ప్రూఫ్లే కదా, ఎవరి ఫోన్ నెంబర్ డైరెక్ట్ వాయిస్ రికార్డ్స్ ఉన్నాయి సార్. ఓకే, వాయిస్ రికార్డ్స్ ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. ఎవరైతే ఈ డబ్బులు తీసుకున్నాడో ముగ్గురు దగ్గర డబ్బులు తీసుకున్నాడు. ఒక బెదిరించాను, వాడు వెళ్ళిపోయినాడంట. అతను సతీష్ మీ దగ్గర కూర్చున్నాడు చూసారా, ఈయన వినయ్ మాస్టర్ అని చెప్పి చెప్పారు చూసారా, ఎవరైతే క్యాప్ పెట్టుకుని వినయ్ మాస్టర్ వచ్చి ఉంటారు కదా మీ ఇంటర్వ్యూలో కూడా, తనే తిను. ఓకే ఓకే, సో ఇద్దరు కలిసి ఇంకా ఇష్టమైన విధంగా ప్రయత్నిస్తున్నారు. ఓకే, సో అందుకని ఇవన్నీ కూడా నేను పెడుతున్నాను కాబట్టి ఎక్కడ ఇవన్నీ బయటకు వస్తాయి, ఇంకా వచ్చే ఉన్నాయి సార్, ఇంకా బయట తీస్తా, చాలా తప్పులు ఉన్నాయి, అన్ని తీసి బయట పెడతా నేను, ఎవరిని వదిలే సమస్య లేదు. సో ఇవన్నీ బయటకు వస్తున్నాయి కాబట్టి ఇప్పుడు నా మీద ఆరోపణలు వేసి ఏదో ఒకటి బ్రేక్ ఇవ్వాలి అని చెప్పి. ఇంకొకటి స్థలాల విషయం. సో ఇది మీరు ఎక్కడైతే మనకి స్థలాలు అనేవి ఇస్తామన్నారో అక్కడే మీ అందరికి ఇప్పిస్తా అని చెప్పేసి మీరు అన్నారు కదా సార్. స్థలం గురించి కూడా మీకు ఒక వివరణ సార్. ఆయన అన్నాడు నాకు చదువు రాదు, ఏమీ నాలెడ్జ్ లేదు, 0 నాలెడ్జ్, 3వ క్లాస్ చదువుకున్నాడు అని చెప్పి. ఈరోజు నేను అడుగుతున్నా, సరే నాకు చదువు లేదు, నాలెడ్జ్ లేదు అనుకున్నాం. ఆయనే ఏసీ మెంబర్గా ఉన్నాడు, అన్నీ ఉన్నాడు. మీరు ఉన్నారు సార్, మీరు ఒక ల్యాండ్ తీసుకుంటున్నప్పుడు షూరిటీ పెట్టుకుంటారా పెట్టుకోరా? మీరు ఖచ్చితంగా షూరిటీ పెట్టుకుంటారు, ఫోటోలు తీసుకుంటారు, అన్నీ ఉంటాయి. ఓకే, అన్ని రకాల జాగ్రత్తలు తీసుకుంటారు కదా సార్. ఆయన అన్ని చదువుకున్నా, నేను చదువుకోలేదు అంటున్నాడు, అన్ని నాలెడ్జ్ ఉంది అంటున్నాడు. ఒక్క షూరిటీ లేకుండా, ఒక్క డాక్యుమెంట్ లేకుండా, ఏమీ లేకుండా మన యూనియన్ నుంచి 30 లక్షల రూపాయలు తీసి వాళ్ళకి ఇచ్చాడు సార్. ఎలా ఇచ్చాడు తను? అప్పుడు తనే ట్రెజరర్, ఈసీ మెంబర్ కదా, ఈసీ మెంబర్, ట్రెజరర్ అనుకుంటా. సరే, మొత్తానికి తను ఉన్నాడు, బాడీలో ఉన్నాడు అనే సైన్ సార్. తను అన్నాడు కదా సార్, ల్యాండ్ 5 లక్షలు ఏం చేశారు, ఏం చేయలేదని చెప్పి. తను 30 లక్షలు ఇచ్చి సైన్ పెట్టలేదని చెప్పండి, తను ఏం చెప్తే నేను చేస్తాను. ఓకే సార్, ఎలా ఇస్తావు సార్? నువ్వు ఏమీ లేకుండా యూనియన్ డబ్బులు తీసుకుపోయి 30 లక్షల రూపాయలు తీసుకుపోయి నువ్వు ఏమి షూరిటీ లేకుండా ఒకటి చేతులు ఎలా పెడతావు నువ్వు? అలా పెట్టడం వల్ల అది పోయి 5,000 రూపాయలు, 5 లక్షలు. అంటే కనీసం ఏమి అగ్రిమెంట్ ఏమీ లేదు సార్. నాకు నాలెడ్జ్ లేదా, చదువు లేదా, తనకు చదువు లేదా? తను అంత గొప్ప చదువుకున్నాడు అంటున్నాడు, ఏం లేదు. 30 లక్షలు సార్, నాట్ ఏ జోక్. అతను మంచోడు కాబట్టి ఓన్లీ 20 తెలిసి 5 లక్షలు ఏమో అక్కడ ఇరుక్కుపోయింది అంతే. తీసుకుని ఆ డబ్బులు తీసుకొని మళ్ళీ వీళ్ళు నా మాట వినకుండా ఇంకొకటి అన్నారు సార్, ఇది ల్యాండ్ గురించి పోయింది, ల్యాండ్ గురించి పోయింది. ఇప్పటికీ మా యూనియన్లో రికార్డ్స్ ఉంటాయి. ఆ ల్యాండ్ తీసుకుంటానంటే నేను ఉండి సార్, నా చెయ్యి కూడా ఆ రోజంతా పగిలిపోయింది యూనియన్లో. ఆ రికార్డ్, ఇది కూడా రికార్డింగ్ ఉంటుంది. ఆ ల్యాండ్ బోకస్ తీసుకోవద్దు, వాళ్ళు మంచోళ్ళు కాదు, ఇచ్చేవాళ్ళు కరెక్ట్ పర్సన్స్ కాదని చెప్పి సార్ నెత్తి నోరు మొత్తుకున్నా సార్ నేను. తప్పు, పాప 30 సంవత్సరాల కష్టం పోతుంది మంది, 30 సంవత్సరాల కష్టం 5 కోట్లు పోతాయి, నన్ను నమ్మండి అని చెప్తే నమ్మకుండా ఏం లేకుండా నన్ను ఆ రోజు ఈ పిచ్చోడు అని చెప్పి నన్ను పిచ్చోడులాగా మాట్లాడారు ఆ రోజు. దాని తర్వాత ఈ రోజు అందరూ బాధపడేది, ఆ రోజు జానీ మాస్టర్ చెప్పాడు, మనం వినలేదు, చాలా తప్పు చేశాము, ఆ రోజు ఆయన చెప్పింది కూడా మేము వినలేదు, ఈరోజు మేము కోల్పోయినాము, ఆయనే తీసుకుని వచ్చి కూర్చోబెడితే ఆయన దీనికి ఒక మార్గం చూపిస్తాడు అని చెప్పి నన్ను కూర్చోబెట్టి. ఇప్పుడు ఏం చేయబోతున్నా దాని మీద? సో లేదు సార్, నేను శ్రీశైలం గారితో మాట్లాడాను నేను ఆల్రెడీ దాని గురించి. ఓకే, నేను ఆల్రెడీ ప్రాసెస్లో ఉన్నా. నాకు తెలిసినందుకు 9.5 ఎకరం ఎంత వచ్చింది, ఇంకా ఏం సార్, ఏం రాలేదు సార్, ఏం లేదా, ఏం రాలేదు సార్, ఏం రాలేదు. ఓకే, ఉన్నాయి అంతే. ఇది అక్కడ నేను అడిగితే మీ దగ్గరకు వచ్చే ముందే మీ సెక్రటరీ నేను అడిగితే 9.5 ఎకరం ఉంది సార్ మన దగ్గర అని చెప్తున్నాను సార్. నేను వాళ్ళ బాడీలో ఉన్నప్పుడు నేను కూడా అలానే ఇది ఉన్నాయని చెప్పి వెళ్ళా. ఓకే, నేను మొన్న వెళ్ళినప్పుడు శ్రీశైలం అన్నది అక్కడ ఉంది అని చెప్పి చూపించాడు. అనేది మొక్కలకి ఉన్నాయని చూపించారు. అలా ఏందినా ఇది నాకు అన్నానంటే, నువ్వు కొంచెం ఫ్రీ అయిన తర్వాత మనం కూర్చొని మాట్లాడి దీన్ని క్లియర్ చేద్దాం అన్నాడు. సో నేను నమ్మాలి, నేను
ఉన్నది నమ్మాలా లేదని నమ్మాలి. సో మీరైతే ప్రెసిడెంట్ అయితే మీరు ఇంతవరకు చూడలేదు దాన్ని? నేను వెళ్ళొచ్చా, మొన్న వెళ్ళి చూస్తే అక్కడ ఉందంటున్నారు, ఇక్కడ ఉందంటున్నారు, ఇక్కడ ఉందంటున్నారు, నాకేం తెలియట్లే. ఓకే. సో పర్టికులర్ గా ఇది పీస్ మనది అనేది తెలియట్లేదు. బట్ పాప శ్రీశైలం చూపించాడు నాకు, మ్యాప్ మీద చూపించాడు. బట్ నాకు అక్కడ పోతే నాకు అర్థం కావట్లా, ఫిజికల్ గా అయితే తెలియట్లేదు. సో తర్వాత నాకు శ్రీశైలం ఏమన్నాడంటే, నువ్వు పని చేయి, ఏదైతే ఎలక్షన్స్ బిజీ ఉన్నావు కదా ఫినిష్ చేసుకుంటండి, విల్ సిట్, ఐ విల్ గివ్. ఓకే, నీకు 15 ఎకరాలు, నేనన్నా 15 ఎకరాలు మాట ఇచ్చాను, మీరు 15 ఎకరాలు ఇవ్వండి అని చెప్తే, నేనున్నానమ్మా, వాడు ఎవడున్నారు తీసి నేను ఇప్పిస్తాను అన్నాడు. ఓకే. అంటే మొత్తం మీకు కావాల్సిన 25 ఎకరాలు? లేదు సార్, యాక్చువల్లీ ఫస్ట్ అనుకుంది 15 ఎకరాలు సార్. 15 ఎకరాలు అనుకున్నారు, 17 ఎకరాలు ఏమనుకున్నారు. దాని తర్వాత ఆయన ఏంటంటే ఇంకొక 4 లక్షలు, ఇంకో 4 కోట్లు ఇస్తే 25 ఎకరాలు వస్తున్నాయి తీసుకున్నానంటే, అప్పుడు వీళ్ళందరూ కలిసి ఏంటంటే డాన్సెస్ దగ్గర స్టార్ట్ చేశారు, విరాళాలు స్టార్ట్ చేస్తే దాంట్లో నేను వద్దంటున్నా కూడా మా వైఫ్ 50,000 కట్టింది, నాకు కూడా 2 స్థలాలు కావాలని చెప్పి. అంటే మా వైఫ్ అంటే నా తరపు నుంచి ఒకటి 25,000 కట్టింది, 30,000 ఆయిషా 30,000 కట్టింది, తన కార్డు నుంచి 30,000 కట్టింది. ఇది కూడా ఎందుకు ఆయిషా అదంతా రాంగ్, తప్పు అని అంటే, రేపటి రోజు ఇది తప్పు అని చెప్పి మాట్లాడడానికి ఉంటుందిరా, అందుకే నేను కడుతున్నాను, అది రాంగ్, అది తప్పు, అది సో మాట్లాడడానికి ఉంటుంది అని చెప్పి నేను కడుతున్నాను అని చెప్పి ఆ రోజు కట్టింటాను, మనం ప్రశ్నించడానికి ఉంటుంది అని చెప్పి. అది నిజమైంది. సో అంటే మాకు తెలుసు అది రాంగ్ ఉంది, ఇది ఉందని చెప్పి. సో దాని నుంచి తీసుకొని వచ్చి అప్పుడు శ్రీశైలం ఉన్న చేతిలోకి వెళ్తే కరోనా రావటం, సో కరోనాలో అందరూ ఇదవటం, దాని రేట్లు పెరిగిపోవటం. ఓకే, ఆ టైంలో వీళ్ళు కరెక్ట్ ఇవ్వకపోతే, సరే అన్న ఆ 25 ఎకరాలు మాకు వద్దు, 5 ఎకరాలు మేము ఇస్తామని 15 ఎకరాలు ఇస్తాను కదా, అదే మాకు ఇచ్చేయండి అని చెప్పాం. సరే ఇస్తా అన్నారు, ఆ ప్రాసెస్ జరుగుతుంది. ఓకే. కాకపోతే అంటే మీ టర్మ్లో అదే మొత్తం స్టేబుల్ అని అయిపోతుంది, వచ్చేస్తుంది అవ్వాలని కోరుకుంటున్నాను సార్. నేను 100% ప్రయత్నం అయితే మీరు చేస్తాను, 100% చేస్తాను సార్. నాకు తెలిసి శ్రీశైలం అన్న 10 మందికి అన్నం పెట్టినాయని కాబట్టి లాక్కున్నాయని కాదు. సో ఖచ్చితంగా ఆయన చేతులు డబ్బులు వేసైనా మాకు 15 ఎకరాలు ఇస్తాడని నమ్ముతున్నాను నేను ఆయన్ని. సో ఈజ్ అ వెరీ గుడ్ పర్సన్. ఎందుకంటే గతంలో మా డాన్సర్స్ కానీ మన ఇది జూనియర్ ఆర్టిస్టులు వీళ్ళందరికీ కూడా అక్కడ వాళ్ళ ఇంట్లో పాపం వాళ్ళు తిరిగి వస్తారా, వాళ్ళు అవకాశాల గురించి వాళ్ళకి ఉంటుందో లేదని చెప్పి వాళ్ళ ఇంట్లో అన్నం ఉండి పెట్టి దాల్ రసం ఇవన్నీ పెడితే వీళ్ళందరూ అక్కడ తినేవాళ్ళు. సో అందరూ, సో అలాంటి మంచి వ్యక్తి, మంచి పని చేసిన ఆయన. సో అంత ఈజీగా కష్టం తెలిసిన వ్యక్తి కాబట్టి ఆయన ఇలా ఏమంటారు దీన్ని పోగొడతాడని మాత్రం నేను అనుకోవట్లేదు. ఖచ్చితంగా ఆ కష్టం విలువ తెలుసు కాబట్టి మా అందరికి ఆ స్థలం తీసిస్తారని నేను ఆశిస్తున్నాను. ఖచ్చితంగా. అంటే మీరు ఈ పోస్ట్లో వచ్చినందుకు మీరు చూశారు కదా ఏమేమి ఇక్కడ జరుగుతున్నాయి ఏంటి ఇవన్నీ కూడా, ఏమనిపిస్తుంది మీకు? అంటే ఈ పోస్ట్లో కూర్చోవటం వల్ల ఈ బాధ్యతల్ని నిర్వర్తించడం రావటం ఇదంతా కూడా, ఈ గొడవలు ఇదంతా కూడా చూస్తూ ఉంటే మీకు ఏమనిపిస్తుంది? అసోసియేషన్లో జరుగుతున్న అంతా కూడా బాగానే ఉందా అని అనిపిస్తుందా, లేకపోతే దీని గోల మనకెందుకని అనిపిస్తుందా మీకు? సార్ నేను మళ్ళీ ఇందాక కూడా ఎప్పుడు చెప్తున్నాను సార్, కంపులో నిలబడి కంపు కొడుతుందంటాం రాంగ్. ఓకే, లీడర్షిప్ అనేది అవమానాలు, ఆరోపణలు ఇవన్నీ వస్తాయి, ఇవన్నీ డిసైడ్ అయ్యే వచ్చా. ఓకే ఓకే, ఉంటాయనే వచ్చారు, ఇవన్నీ డిసైడ్ అయ్యే వచ్చా నేను ఇక్కడికి. కాకపోతే వ్యక్తిగతంగా నన్ను తిట్టినా కూడా నేను పెద్ద పట్టించుకున్నాను కాదు. కాకపోతే యూనియన్కే ప్రాబ్లం అయిపోతుంది. మీకు సార్ మీకు షుగర్ ఉంది సార్, ఒక షుగర్కి అక్కడ ఏదో చిన్న పింపుల్ అయింది, ఏదో అయింది, ఆ సెప్టిక్గా మారింది. సెప్టిక్ మారిన తర్వాత అది లోపల తినేస్తూ ఉంది సార్. తినేస్తున్నప్పుడు అమ్మ ఇది నా కాలు నేను నరకను అని చెప్పి కూర్చొని ఉంటే ఏం చేస్తుంది సార్, మొత్తం నాశనం అయిపోతుంది. సో ఖచ్చితంగా మన వస్తువైనా నా కాలైనా కూడా దీన్ని కట్ చేయాలి నేను. ఎవరైనా అదే చెప్తారు. సో అలానే ఇక్కడ చెడు జరుగుతున్నప్పుడు అదొక ఒక సెప్టిక్ లాగా తయారైందే తను, అది తీసి పక్కన పడేసి అంతే నేను చేసింది. దానివల్ల మిగతా యూనియన్ మొత్తానికి ఎఫెక్ట్ కాకూడదు అని చెప్పేసి అది చేసడం వల్ల వ్యక్తిగతంగా అని అంటున్నా, వ్యక్తిగతంగా అది యూనియన్ సంబంధించిన విషయాలు, అవన్నీ కూడా నాకు సంబంధించిన కాదు. ఇంకా మామూలు ఏది పక్కన పడేయటం అంటే ఇప్పుడు అతని మీద ఏమైనా యాక్షన్ తీసుకున్నారా? చెప్పేశాను సార్, ఆల్రెడీ చెప్పేశాను, మీరు ఎక్కడైనా పని చేసుకోండి మాకు సంబంధం లేదు. ఓకే, మన యూనియన్ సంస్థ అంటే మన TFDD అనేది తనతో పని చేయదు, తన పని మేము ఆపట్లేదు.
ఓకే, తను ఎక్కడైనా చేసుకోవచ్చు. ఎక్కడైనా చేసుకోవచ్చు. కానీ మరి మీరు ఫోన్లు చేసి ఎందుకు మేము ఎవరు పనిచేయరు చెప్పట్లేదు. అంటారు? అది ఏంటి, మన నెంబర్ ఉన్నప్పుడు తను రావాలి, తను అపాలజీస్ చెప్పుకొని మెంబర్ కాదు అని చెప్పి. ఇప్పుడు లేదు సార్, ఇప్పుడు తన ఇష్టం సార్, తను ఏమైనా చేసుకోవచ్చు. తను మెంబరా కాదా అది? మా దృష్టిలో లేదు సార్ తను. ఓకే. మా దృష్టిలో అయితే మెంబర్ కాదు తను ఇప్పుడు. ఎందుకంటే సార్ మీరు అంటే మా దృష్టిలో. కానీ నేను అప్పటికి నేను ఏం రాశాను తెలుసా, మొన్న మీరు ఒక ప్రెసిడెంట్ హోదాలో ఉండి మా దృష్టిలో అనకూడదు కదా అట్లా. ఇప్పుడు Official గా చెప్పండి. ఇప్పుడు జరిగిన దానికి మా దృష్టిలో కాదు, కానీ అది మొత్తం మీరు వింటే అర్థమవుతుంది. మా దృష్టిలో అయితే కాదు ఏది ఉన్న దాంట్లో. కానీ మేమేం చేసామనంటే, ఏమైనా మన ఇంటి సభ్యుడు కదా, ఎందుకు పోగొట్టాలని చెప్పి మొన్న దాంట్లో ఏం రాస్తామన్నా, సరే పోతే పోనీలే, తను ఇంటర్వ్యూ చేసిన మనం ప్రెస్ మీట్ పెట్టి చెప్పేద్దామని, కానీ ఆ ప్రాబ్లం లేదని చెప్పి అదే మళ్ళీ కమిటీ ఒక మీటింగ్ పెట్టుకొని చేయాలని, అంతే కదా. ఏ తీర్మానం అయితే దీంట్లో తీర్మానించాం. లాస్ట్లో చదవండి, చూశాను నేను. ఎస్, లాస్ట్లో ఇది కూడా నేను రాయమన్నా. అంటే ఒక జనరల్ బాడీ మీటింగ్ పెట్టి అందులో చేసిన తీర్మానం ఏదైనా మిగతా వాళ్ళు మాట్లాడాలనుకున్నాను తన గురించి, ఎవరైనా తనకు చేయాలన్నా కూడా అదే మన జనరల్ బాడీ మీటింగ్ లో మీరు మాట్లాడండి. అదే నెక్స్ట్ మంత్ జరుగుతుంది. అంతే, అది నెక్స్ట్ మంత్ తర్వాత జరుగుతుందా అని తెలియదు. సెకండ్ సండే అనుకుంటున్నాము. నాకేంటంటే వితౌట్ ఏమంటారు హెల్త్ ఇన్సూరెన్స్, వితౌట్ ల్యాండ్ మ్యాటర్ తీసుకోకుండా నేను జీబీకి వెళ్ళను. ఓకే, క్లారిటీ వచ్చిన తర్వాత నేను జీబీకి వెళ్తాను. ఎందుకంటే నేను జీబీ పెట్టేది జనాలకు కావాల్సిందే హెల్త్ ఇన్సూరెన్స్ ఏమైంది, ల్యాండ్ గురించి ఏమైందని చెప్పి. ఊరుకూరినే నెలలు అయిపోతున్నాయి కదా పెట్టాలని అంటే ఏం లేదు, సమస్యలు ఏం లేవు కదా సార్. అందరు పని చేసుకుంటున్నారు, అందరు బాగున్నారు, ఏం సమస్యలు లేవు. ఒకటి ల్యాండ్ విషయం ఏమైంది, హెల్త్ ఇన్సూరెన్స్ ఏమైంది, అది నాకు ఒక క్లారిటీ రాకుండా నేను ఎందుకు వెళ్తాను? అనవసరంగా 1.5 లక్ష రూపాయలు నేను ఎందుకు యూనియన్ డబ్బులు వేస్ట్ చేస్తాను? ఇప్పుడు జీబీ పెట్టాలంటే ఉత్తనే కాదు కదా సార్. జీబీ పెట్టాలంటే మైక్లు అయ్యి హాల్ తీసుకోవాలి, అన్ని తీసుకోవాలా, అన్ని చేయాలంటే దాదాపు ఒక 1.5 లక్ష ఖర్చు ఉంటుంది. ఎందుకు యూనియన్ సొమ్ముని మన 1.5 లక్ష నేను ఎందుకు పెట్టాలి, ఏం నా దగ్గర లేకుండా? క్లారిటీ అనేది లేకుండా అదేంది అక్కడక్కడ ఆగి ఉన్నాయి. నేను ప్రయత్నిస్తున్నాం, జరుగుతుంది. ఈ ఎలక్షన్స్ ఉండటం వల్ల నేను ఎక్కువ దాని మీద ఫోకస్ చేయలేకపోయినా. మొత్తం ఇక్కడ నేను గెలిచినప్పటి నుంచి ఎలక్షన్స్, ఇక్కడ ఎలక్షన్స్, మన ఇది ఎలక్షన్ కోడ్ వచ్చింది. ఇంకా దాని తర్వాత నాకు తెలిసిన వాళ్ళందరూ పెద్దోళ్ళు సార్. ఓకే, వాళ్ళందరి దగ్గర నేను వెళ్ళాలనంటే ఎలక్షన్ మూమెంట్లో పోయి నేను అడిగితే చేస్తారా? ఎవరు పార్టీకి వాళ్ళు బిజీగా ఉంటారు, ఇది ప్రచారాల్లోనే ఇదని చెప్పి. సో నేను ఈ టైంలో పోవటం కరెక్ట్ కాదు. సో అందుకే మేము ఆల్రెడీ ఫిక్స్ అయ్యి వీళ్ళందరికీ చెప్తుంది, జూన్ తర్వాత అంటే జూలైలో విల్ స్టార్ట్ వర్క్ ల్యాండ్ విషయం. ఓకే అని చెప్పి మేము అనుకున్నాం ఆల్రెడీ. సో మేము ఇప్పుడు జూలైకి మేము జూలైలో మేము స్టార్ట్ చేస్తాం. ఇది శ్రీశైలంతో మాట్లాడతాం, అక్కడికి వెళ్తాం, అక్కడ ఏముందని తెలుసుకుంటాం. అలాగే నేను ఆల్రెడీ ఉపాసన మేడం కూడా స్టార్ట్ చేసేసాను. ఇది మా హెల్త్ ఇన్సూరెన్స్ స్టార్ట్ చేస్తాను ఆల్రెడీ మేము చేసేసుకున్నాం సార్. అది ఒకవేళ అది కాలేదని అంటే ఓన్లీ అపోలో అంటే అన్ని ప్లేస్లో ఉంటుందో ఉండదో తెలీదు. సో దాని గురించి ఎలా ఇస్తారు, ఎమర్జెన్సీ సెంటర్స్. సో అక్కడ లేదని అంటే ఇంకో కూడా వెళ్ళేలాగా, అంటే వేరేది ఉంది వీళ్ళు మాట్లాడి వాళ్ళతో చేసేలాగా. సో ఆ విధంగా హెల్త్ ఇన్సూరెన్స్ గురించి తీసుకుని, అది కాక సపరేట్ ఒకటి చేయించిన అనమాట. ఏ హెల్త్ ఇన్సూరెన్స్ అయినా ఒక హాస్పిటల్ మాత్రమే ఉండదండి, అన్ని మాట్లాడి చేపిస్తుంది అనమాట. సో ఆల్మోస్ట్ అది ఒక కొలిక్కి వచ్చింది. సో నాకు ఈ ల్యాండ్ కూడా ఒక కొలిక్కి వచ్చేసి ఏం లేదు, అక్కడికి వెళ్ళి మా పైన నుంచి డ్రోన్లో మాదేంటి నేనే ఏమడుగుతున్నానంటే సార్, నేను జీబీకి వెళ్ళాలి అని అంటే నేను వాళ్ళని అడుగుతున్నది ఏంటంటే, నాకు డ్రోన్తో నాకు దున్ని కంచేసి నాకు దున్ని డ్రోన్తో చూపిస్తే నా బిట్టి ఇది బిట్టి అని చెప్పి నేను తీసుకొని అప్పుడు నేను జీబీలో చూపించుకుంటాను, అప్పుడు దాకా నేను పోను. సో నాకు మీరు తెచ్చింది ఇవ్వండి అని అంటే, అయిపోయింది కదా ఎలక్షన్స్ అన్నీ అయిపోయింది కదా, మీరు రా మనం మాట్లాడుకొని సెట్ చేద్దాం అని చెప్పి. ఇంకొకటి కూడా మీ మీద ఆయన ఆరోపణ చేశారు. చెప్పండి సార్. యాక్చువల్గా మీ తెలుగు వాళ్ళని ఏదైతే ఉందో 70% మంది మన వాళ్ళని పెట్టుకోవాలి, లోకల్ వాళ్ళని, మిగతా 30% మీరు ఎవరైనా పెట్టుకోవచ్చు అనేది. మీరు దాన్ని కూడా ఇచ్చేసేసి ఇటీవలే డబుల్ స్మార్ట్ మూవీకి అందరూ బాంబే వాళ్ళతోనే చేయించుకున్నారు, బాంబేకి వెళ్ళి అని చెప్పేసి. దీనికి ఏమంటారు? అలాగే రెండో పాట కూడా 50% వాళ్ళనే తెచ్చుకున్నారు అని చెప్పేసి కూడా సార్. ఓకే, ఆ రోజు నేను బాంబేలో ఉన్నాను. బాంబేలో నుంచి ఫోన్ చేసి చార్మి గారు మొత్తం బాంబేలో పెట్టుకోమంటున్నారు. ఇక్కడి నుంచి ఆమె ఎక్కడున్నప్పుడు నన్ను అడిగిన చార్మి గారు ఎంతమంది అని అంటే, జగన్ గారు ఉండి 200 మంది కావాలన్నారు ఆయన.
ఓకే. డాన్సర్స్ 200 మంది కావాలని అంటే 200 మంది ఇక్కడే పెట్టుకోండి అని చెప్పి జగన్ గారు క్వాలిటీ గురించి చెప్పారు. ఆ పాట అలాంటిది కావాలని. చార్మి గారు నన్ను ఏమనంటే 200 మంది అంటే నాకు బాంబే భాష అంటే ఇది అయిపోతుంది, తగ్గించండి 120 మెంబర్స్ ఏమో 100 మంది 110 ఏమో ఏదో మెంబర్స్ ఓకే చేసినారు. సరే అని చెప్పి మేడం ఇప్పుడు మా యూనియన్లో రూల్ ఉంటుంది, యూనియన్ నుంచి మనం రప్పించుకోవాలి ఇలా అని అంటే జానీ నేను ఇప్పుడు పెట్టుకోలేను. ఓకే, ఇప్పుడు నేను లాస్లో ఉన్నా, నాకున్న పరిస్థితులు ఇది. ఓకే, నేనున్న ప్రాబ్లంలో నేను ఇప్పుడు పెట్టుకోలేను. హైదరాబాద్లో ఉన్నప్పుడు మొత్తం మనోళ్ళే చేశారు కదా, పాత సాంగ్స్ అన్నీ మనోళ్ళే చేశారు కదా, మొత్తం మనోళ్ళకి ఇచ్చాను కదా. ఇక్కడ నేను బాంబేలో ఉన్నంటే ఇప్పుడు వాళ్ళ ఫ్లైట్ టికెట్లు, వాళ్ళ ఇది కార్లు వాళ్ళు ఉండే హోటల్స్ కానీ ఫుడ్ కానీ ఇవన్నీ కూడా ఎక్కువ అవుతాయి నాకు. నేను భరించలేను, నేను చేయలేను అని అంటే అప్పుడు ఆయనే మా సెక్రటరీ గారు అప్పుడు ఆయన అడిగితే శ్రీనివాస్ గారు ఆయన అడిగితే ఏం చేశారంటే మాస్టర్ మన ఇది ఆమె ఇవ్వకపోతే మనం ఏం చేయలేము కదా. సో ప్రొడ్యూసర్స్ కాల్ అనేది వాళ్ళు ఆల్రెడీ ప్రొడ్యూసర్స్ కోర్టులు గెలిచి ఎవరు ఎక్కడైనా కూడా వాడుకోవచ్చు అని చెప్పి చూపించారు. వాళ్ళ లెటర్ కూడా చూపించింది నాకు, ఐ హ్యావ్ అథారిటీస్ టు నేను ఎక్కడైనా వాడుకోవచ్చు అని చెప్పి. సో ఇది జరిగింది, ఇది ప్రొడ్యూసర్స్ కౌన్సిల్లో వాళ్ళు గెలిచారు, ఎవరు ఎక్కడైనా వాడుకోవచ్చు. ఓకే, అది తప్పలేదు. అది మనం రిక్వెస్ట్ బేస్ మీదే ఉన్నాం, కలిసి ఉన్నాం కాబట్టి వెళ్తున్నాం కాబట్టి ఈ ఒక్క పాట మాస్టర్ పెట్టేసుకోండి. ఇది యూనియన్ నాకు పర్మిషన్ ఇచ్చింది, యూనియన్ నేను యూనియన్ చెప్పే చేశాను. మీరు అడగండి, ఒకవేళ లేదని అంటే డబ్బులు ఏమైనా ఇప్పించేలాగా ట్రై చేయండి అంటే నేను డబ్బులు ఇచ్చేలా ట్రై చేస్తానని చెప్పాను. సో అదంటే నేను వాళ్ళు రాకుండా నేను ఎలా డబ్బులు ఇచ్చేదని చెప్పింది. సారీ, డబ్బులు ఇచ్చేలా ట్రై చేయండి అంటే అప్పుడు నేను మాట్లాడితే సరే ఒక 25 మందిని తెచ్చుకోండి అని. ఒక నేను అంతమందిని, ఇది యాక్చువల్లీ 70-40 ఉండాలి, 70-30 ఉండాలి. ఆమె చేసింది రివర్స్ చేయని ఒక 30 మంది నేను ఇస్తానని. అప్పుడు యూనియన్ ఫోన్ చేస్తే యూనియన్లో అందరూ బిజీ ఉన్నారు, లేరు. తర్వాత మన సెక్రటరీ గారు కూడా ఇప్పుడు నేను అంటే ఈ విషయం పోయి మాట్లాడండి, చార్మి గారితో మాట్లాడండి, ఇట్లా చేస్తానంటే ఇక్కడ గొడవలు జరుగుతున్నాయి, మాస్టర్ని తిట్టారని చెప్పి ఈ గొడవలు జరుగుతూ వీళ్ళకి అర్జెంట్గా జనరల్ బాడీ మీటింగ్ కావాలి. జనరల్ బాడీ మీటింగ్ కావాలి. పాపం వాళ్ళ బాధల్లో వాళ్ళు ఉన్నారు, ఏది మమ్మల్ని ఆరోపిస్తున్నారని చెప్పి వాళ్ళు తిడుతున్నారని చెప్పి ఈ గొడవల్లో ఉన్నారు. ఆ టైంలో సేమ్ నా షూటింగ్ స్టార్ట్ అయ్యే టైంకి వీళ్ళందరూ జీబీలో ఉన్నారు కదా, జనరల్ బాడీ మీటింగ్లో ఉన్నారు కదా. అప్పుడు ఇదే సతీష్ కావచ్చు, మిగతా వాళ్ళు కావచ్చు, జానీ మాస్టర్ అక్కడ 100 మందిని పెట్టుకుని చేస్తున్నారు, మీరు మాట్లాడొచ్చు కదా, ఎవడైనా మాట్లాడాడు. జనరల్ బాడీ మీటింగ్ ఉన్నారు ఇప్పుడు. అప్పుడు వాళ్ళకి ఎన్ని అవసరం లేదు, వాళ్ళకి అర్జెంట్గా ఎలక్షన్ కావాలి వాళ్ళకి. సో ఎలక్షన్లు కావాలి, ఆ ఎలక్షన్లో ఈయన నిలబడాలి, ఈయన గెలవాలి. సో ఎవడు ప్లాన్లో వాళ్ళు ఉన్నారు. అక్కడి నుంచి ఎవరైనా ఫోన్ చేసి మాస్టర్ మీరు ఎందుకు వాడలేదు అని ఒక్కరు ఫోన్ చేయలేదు, మా వాళ్ళని ఎందుకు తీసుకెళ్ళలేదు. నేను చెప్పాను కూడా, జీవీలో ఎవరైనా ఉంటే ఫోన్ చేసి అడగండి రా, చార్మి గారితో నేను మాట్లాడిపిస్తాను, అక్కడ ఏమైనా వర్కౌట్ అవుతుందో. ఆల్రెడీ 25 మందిని రమ్మని అంటే రావట్లేదు, ఎందుకు రావట్లేదు నాకు తెలియదు, 20 మంది ఎందుకు రాలేదు నాకు తెలియదు. ఓకే, సో అది అక్కడ దీని గురించి మాట్లాడాలి. ఇప్పుడు ఎలక్షన్ అలాగా ఒక సాంగ్ చేశాను సార్. చేసి ఇమీడియట్లీ షాహిద్ కపూర్ సాంగ్ కూడా ఉంది వెంటనే మొన్న రిలీజ్ బాగా పెద్ద హిట్ అయింది. ఆ సాంగ్ కూడా వెంటనే నేను అడిగితే ఇక్కడ వీటిలో ఉన్నారు తప్ప ఎవరు పంపించలే నాకు, అక్కడ ఎవరు మాట్లాడలే ఆ కంపెనీతో. వాళ్ళేంటి మేమేమో ఇది రూల్స్ మేము ఎక్కడైనా సార్. ప్రొడ్యూసర్ సైడ్ నుంచి నాకు వచ్చే కాల్ ఏంటంటే ప్రొడ్యూసర్ హ్యావ్ అథారిటీస్, అంటే నేను ప్రొడ్యూసర్ని, నేను ఎక్కడైనా పెట్టుకొని చేస్తాను, ఇదిగో నాకు లేబర్ ఇది మన ఎక్కడి నుంచో కోర్టు నుంచి వచ్చింది ఇది అని చెప్పి నాకు అది చూపిస్తున్నారు వాళ్ళు. నేను గట్టిగా మాట్లాడలేను నేను అలా అని చెప్పి నేను నా ఎదుగుదలను నింపగొట్టుకోను కదా. ఇప్పుడు నేను సాంగ్ వదిలేను కదా సార్, నా పని నేను వదులుకోగలను నేను. సో నాకు గుర్తింపు వచ్చింది దాంతో. ఇప్పుడు అంత పెద్ద సినిమా, షాహిద్ కపూర్ సినిమా సాంగ్ వదిలేబట్టి నేను ఎలా వదులుతాను? నేను వదలలేను కదా. నేను కష్టపడి అంత దూరం కష్టపడి చేసుకుని అంత దూరం వెళ్ళి అదే కదా ఆ పనే కదా చేసేది. సో నన్ను సాంగ్ వీళ్ళు ఏమంటారు, మేము రాకపోతే మీ సాంగ్ వదిలేచ్చేయండి అంటారు. ఓకే, వీళ్ళు ఫోన్ చేసి ఇట్లా చేసుకోవట్లేదంటే మీరు సాంగ్ వదిలేయండి అని అంటారు. నేను ఎలా వదల? అరే నా పని, నా సాంగ్ అది, నేను ఎలా వదలా? మీ గురించి నేను ఎలా వదులుతాను? నా ఎదుగుదల నాకు కావాలి కదా. ఈ రోజు నేను రాలేదు, రేపు ఇంకో సాంగ్ వస్తుంది, అప్పుడు మీరందరూ వస్తారా, ఎవరికి తెలుసు అని చెప్పి.
సో అలాగా ఆ సాంగ్లన్నీ జరిగినాయి. అప్పుడు వీళ్ళు పంపించలేదు. మీ రూల్స్ కి విరుద్ధంగా వెళ్ళినట్టు అవుతుంది కదా మీరు. అందుకే కదా చెప్పి ఫోన్ చేసి ఇలా ఉంది మీరు మాట్లాడండి. నేను రూల్స్ పోలేదు కదా, నేను రూల్స్కే పోలేదు. నేనేంటి యూనియన్ సంబంధించిన ఏదైతే ఉందో మీరే మాట్లాడండి, నేను పక్కకు వచ్చేసాను. ఇక్కడి నుంచే ఏంటి మాస్టర్ మీరు చేసుకోండి, ఫస్ట్ మీరు ఎదిగేది కావాలని. మన హైదరాబాద్ మాస్టర్ హిందీకి వెళ్ళి షాహిద్ కపూర్తో చేస్తున్నారని అంటే ఒక మంచి ఏమంటారు గర్వకారణం మాకు, మీరు చేయండి అని చెప్పి యూనియన్ నుంచి నాకు చెప్పారు. సో నేను చేశాను. నాదేం తప్పండి, అయిపోయింది. అక్కడి నుంచి ఇక్కడ వస్తే ఇక్కడ స్మార్ట్ శంకర్ ఇప్పుడు ఉన్నారు. స్మార్ట్ శంకర్లో ఇక్కడ కూడా వాడలేదు అని చెప్పి నా సాంగ్ జరుగుతున్నప్పుడు పుష్ప 500 మంది సాంగ్ జరుగుతున్నారు, డాన్సర్ లేరు, నేనేం చేయాలి? డాన్సర్ లేకపోతే నేనేం చేయాలి? లేదని చెప్పి ఉత్తరం తీసుకోవాలా నేను? అప్పటికి నేనేం చేశాను, 30 మంది ఇక్కడ పెట్టుకున్నాను. ఓకే, చార్మి గారు 70 మంది కావాలి. ఎందుకంటే పాపం ఆమె తప్పులేదు, బడ్జెట్ కొంచెం ఇష్యూ అయ్యి లాస్ట్లో ఉన్నారు కాబట్టి సెటిల్ గిట్లు ఏం లేదు ఆ సాంగ్కి. ఓన్లీ రోడ్లు, చార్మినార్, ఈ తప్ప ఇంకేం లేదు పాపం. అంటే ఆమె తప్పనట్లా నేను లోకల్గా. సో ఏదో ఒకటి ఉండాలి కదా అని చెప్పి నా సాంగ్ ఏంటి బాగా ఎమోషనల్గా బాగా హెవీగా ఉంది సాంగ్. అది దానికి ఏంటి బేరుబాడి ఈడుబాడి మొత్తం అలా కావాలి ఆ సాంగ్కి. 6 ప్యాక్స్ అని బాగా ఉన్నోళ్ళు కావాలి, డాన్సర్స్. అలా చేస్తే కనీసం ఆ దృష్టి దాని మీద వెళ్తుంది, అటు ఇటు వెళ్ళకుండా దాని మీద వెళ్తుంది, ఆ పాట కొంచెం హిట్ అవుతుంది, కొంచెం బ్యాలెన్స్ అవుతుంది అని. సో బ్యాలెన్స్ అవుతుంది అని చెప్పి మన దగ్గర ఉన్న వాళ్ళు ఎవరైతే హైట్ పర్సన్ మన దగ్గర అడిగితే ఆల్రెడీ బిజీగా ఉన్నారు. ఓకే, నేను 70-30 ఏమని చెప్పి మా ఇన్ఛార్జ్ ఆల్రెడీ చెప్పేశారు. చూస్తూ ఉన్న టైంలో వెంటనే పుష్ప పట్టడం వల్ల మా సెక్రటరీ గారు ఉండి మాస్టర్ చెప్పండి ఎవరిని తీసుకోమని చెప్పండి, ఎవరు చెప్తే వాళ్ళు తీసుకుని వెళ్ళమని చెప్పండి. అంటే ఈ 150 కార్డులు ఏదైతే ఉన్నాయో ఖాళీగా ఉన్నాయి. సో దాంట్లో నుంచి కొంతమంది వెళ్ళిపోయి దాంట్లో నుంచి కొంతమంది తీసుకున్నా. సో అప్పుడు అది కూడా లేదని చెప్పి మన సీనియర్ డాన్సర్స్ రిటైర్డ్ అయి ఉంటారు, వాళ్ళ పిల్లలు ఉంటారు, వాళ్ళ పిల్లలను 1-2-3 తీసుకున్నాం అనమాట. బయట కూడా వాళ్ళ మన దగ్గర షార్టేజ్ ఉందన్నమాట. ఆ విధంగా సాంగ్ చేసుకుని వచ్చి చేశాను. దీంట్లో ఏం తప్పు అని చెప్పండి. నేను స్మార్ట్ శంకర్ నేను చేయడానికి మెయిన్ కారణం కూడా ఇప్పుడు ఉన్నదానికి కూడా నాకు డాన్స్ పుష్పకి 150 మంది 500 మంది వెళ్ళిపోయినారు. ఇటుపక్క భాను మాస్టర్ ఎంతో 50 మంది జరుగుతుంది. నాకు లేనప్పుడు నేను ఏం చేయాలి? నేను అసలు టోటల్ హైదరాబాద్ యూనియన్నే అసలు ముందు తీసుకుని నేను గర్వంగా చెప్పుకుంటాను. నేను మన మాస్టర్లు చాలా మంది మాస్టర్లు అయ్యి 4 సంవత్సరాలు అవుతున్నా కూడా పాపం వాళ్ళకి ఇంకా బ్రేక్ దొరకల. కానీ నేను డాన్సర్గా చేసినప్పుడు మిగతా మాస్టర్లు కొంతమంది ఉండి మమ్మల్ని తిడుతూ డాగ్ అంటూ నాయి అంటూ ఇవన్నీ చేస్తుంటే బాధేసింది. పేర్లు ఎందుకు లేని పెద్ద మాస్టర్స్, సో ఎందుకు లేని. సో అందరూ ఇలా అనుకుంటూ వేస్తుంటే మాకు బాధేసి మన తెలుగు సినిమా, మన తెలుగు సాంగ్ మనది అంటే అప్పుడు అలా అనుకున్నాం కాబట్టి ఇప్పుడు మన ఏం లేదు, అందరూ ఒకటే సార్. ఓకే, తెలుగు ఏం లేదు, అన్ని లాంగ్వేజ్ ఒకటే. ఆల్ ఇప్పుడు మేము ఐ రెస్పెక్ట్ ఆల్ ఇండస్ట్రీస్. ఓకే, అప్పుడు మాకు ఏంటి మనల్ని డాగ్ కుక్క అంటే ఏంటి ఇలా కాదు, మనం చేద్దాం సాంగ్లు, మన దగ్గర ఎందుకు లేరు ఎవడు ఉండడు అని చెప్పి నాకు బాగా ఇదంతా ఇక్కడిక్కడే జరిగింది, హైదరాబాద్లో జరిగింది. అక్కడ కోపం వచ్చి మనం కూడా చూపిద్దామని అప్పుడు నేను ఒక్కటే దగ్గర రాజమౌళి గారి దగ్గర బాగా గట్టిగా తిరిగా. సో చరణ్ మన ఇది మగధీర జరుగుతున్నప్పుడు బాగా తిరిగా. సో అక్కడి నుంచి నా జర్నీ స్టార్ట్ అయింది. మీదంతా అందరూ తెలుసు, మీడియాలో ఉంది అదంతా తెలుసు. సో ఆ విధంగా వెళ్ళి చేస్తే తర్వాత మా డాన్సర్స్ మా కొరియోగ్రాఫర్స్ అందరూ కూడా పిలవటం జరిగింది. హైదరాబాద్లో కూడా ఉన్నారు. నేను మర్యాద రమణ చేశాను, దాని తర్వాత రామ్ చరణ్ సార్ దగ్గరికి డిల్లక్ సాంగ్ చేసిన తర్వాత రామ్ చరణ్కి మీకు ఏదో కొంచెం బాగా మంచి అనుబంధం ఉందని చెప్పుకుంటా ఉంటారు ఇండస్ట్రీలో. అది అందరు తెలుసు. అంటే ఏం లేదు, ఈజ్ లైక్ బ్రదర్ సార్. అంటే నా ప్రతి అంటే ఫ్యామిలీ పరంగా కూడా కెరీర్ పరంగా కూడా నాకు టార్చ్ బేరర్ లాగా సార్. చేశాను సార్, అయిపోయింది. సో ఇది సార్ ఈ విధంగా జరుగుతూ తను అలా చేశాడు కాబట్టి తనకి ఇప్పుడు అంటే మిర్రర్ సార్, అంటే ఒక భయంకరమైన అందరికి చూపిస్తా ఉన్నాడు సార్. సో టక్కని తిరగగానే అది తనని చూడగానే తను తట్టుకోలేకపోతున్నాడు. ఓకే, సో అందుకే తను బాధపడు. సో ఇది ఒకటి. దాని తర్వాత అమ్మాయిని గుంజారని చెప్పి చెప్పాడు. అమ్మాయిలు గుంజారు, అమ్మాయిలు గుంజాడు అని చెప్పి ఒక మాట చెప్పాడు సార్. నేను ఏ అమ్మాయిని గుంజాను నాకు చూపమని చెప్పండి, వాళ్ళని తీసుకుని వచ్చి నాకు నిరూపించమని చెప్పండి, మీరు ఏం చెప్తే నేను చేస్తాను.
అతను చెప్పింది ఏంటంటే మీరు అక్కడ ఏదైతే మీరు అక్కడికి వెళ్ళారో ఆ టైంలో ఏదో ఆ సీన్లో అనుకుంటే కొరియోగ్రఫీ చేసేటప్పుడు ఏదో పొరపాట్లు పడింది అన్నట్టుగా ఏదో చెప్పాడు అతను. తప్పు సార్ అదంతా. అసలు ఎవరిని టచ్ చేసింది లేదు, ఏమీ లేదు సార్. ఆ రోజు ఏం జరిగింది, రాష్ట్రం విభజన అయినప్పుడు తెలంగాణ ఆంధ్ర వేరు వేరు అయినప్పుడు యూనియన్స్ అప్పుడప్పుడు సర్దుకుంటున్నాయి. ఇది మా యూనియన్ మనం సర్దుకోవాలని చెప్పి, సో ఇదే సొందని చెప్పి కొంతమంది కలిసేసి లేబర్ కోర్టుకి వెళ్ళి రిజిస్టర్ చేయించుకొని ఇది మా యూనియన్ మాదే తెలంగాణ మాదే ఆంధ్ర. సో ఈ విధంగా జరుగుతున్న టైంలో మా యూనియన్ నుంచి నాకు ఫోన్ వచ్చింది, ఇట్లా జరుగుతుంది, నాన్ మెంబర్స్ వేరే వాళ్ళు చేస్తున్నారు, సో మన కార్డ్ హోల్డర్స్ ఉండి కూడా మనం పని చేయలేకపోతున్నాము, సో వేరే వాళ్ళు చేస్తున్నారు, మీరు వచ్చి మాట్లాడండి అని అంటే, సార్ మన ఇక్కడే తిన్నాను నేను, ఇక్కడే కదా తిండి పెరిగింది, సో అన్నం పెట్టిన యూనియన్, సో నాతో పాటు కొలికే కదా తప్పదని చెప్పి నేను వెళ్ళిన తర్వాత అక్కడ దిగితే అక్కడ కెమెరామెన్ తెలిసిన అతను. ఓకే, వెళ్ళి నమస్తే బాగున్నారంటే బాగున్నాను, ఏం మాస్టర్ మీరు ఇలా వచ్చారంటే, ఏం లేదు వీళ్ళు నాన్ మెంబర్స్ అంట, సో కార్డ్ హోల్డర్స్ కాదంట, యూనియన్ నుంచి నాకు కాల్ వచ్చింది రమ్మని చెప్పి, కార్డ్ హోల్డర్స్ కాదు వీళ్ళు, సో రేపు మీరు కార్డ్ హోల్డర్ ఉన్నారు, మీరు ఎలా చేస్తారు, సో మీరు ఎలా చేస్తారు కూడా అనలేదు, కార్డ్ హోల్డర్స్ అంట, సో దీని విషయం మాట్లాడడానికి వచ్చారు అని అంటే, అవునా నాకు తెలియదు బ్రదర్, నేను కూడా పక్కకు వచ్చేస్తాను, ఈ యూనియన్ మాట నాకెందుకు అని చెప్పి ఆయన పక్కకు వచ్చేసాడు. ఆయనతో మాట్లాడాను అంతే, నేను వెళ్ళిపోయినా. సార్ డిపార్ట్మెంట్ పెట్రోలింగ్ వచ్చి ఏంటి ఇక్కడ గొడవలు అని చెప్పి వాళ్ళు ఏదో అని అన్నారు, నేను మా యూనియన్ వాళ్ళు ఇటు వెళ్ళిపోయినా వాళ్ళు ఇటు వెళ్ళిపోయినా, అంతే జరిగింది. అదే మార్నింగ్ నాకు అక్కడ నుంచి ఫోన్ వచ్చింది స్టేషన్ నుంచి, మిగతా మా వైఫ్ చెప్పింది ఇంటర్వ్యూలో చూసింది. ఇంకా అక్కడ వచ్చారు వాళ్ళు, కూర్చోబెట్టారు, మాట్లాడారు, ఏ జరిగింది కట్ చేసి మేము అరెస్ట్ అని అన్నారు. ఇంకోటి సార్, తనది 35,000 నా డబ్బులు తీసుకుని వచ్చి పెట్టారని చెప్పి, ఎవరు పెట్టారు సార్ 35,000 చూపించమని చెప్పండి. యూనియన్ నుంచి తను ఏంటి క్యాషియర్ తను, ఓకే, యూనియన్ డబ్బులు తీసుకొని వచ్చి ఇవ్వాలి, అది బాధ్యత తనది. ఎందుకనంటే సంస్థ గురించి యూనియన్ గురించి మాస్టర్లు 6 మాస్టర్లు అవ్వలేదు కాబట్టి వీళ్ళందరూ కూడా మన నుంచి డబ్బులు కట్టండి, ఎంతైనా మాస్టర్లను బయటికి తీసుకురాని అని చెప్పి యూనియన్ సభ్యులు అందరూ చెప్తుంటే దీని ఇక్కడ కూర్చొని ఏం ఉంటారు 4 రోజులు ఈ మాటలు మాట్లాడితే మండదా సార్ ఎవరికైనా పాపం ఇక్కడ ఉన్న వాళ్ళకి. ఓకే, సో తన డబ్బులు ఏం పెట్టుకోలేదు సార్, యూనియన్ సంబంధించింది తన ఇవ్వలేదు, సెక్రటరీ ట్రెజరీ వీళ్ళందరూ కూడా కలిసి ఇచ్చినారన్నమాట, ఈ సంస్థ ఇచ్చింది అది. సో అలాగా దాంట్లో ఏంటి లేనిపోని అన్నీ వేసి పెట్టారు. ఓకే, ఇవన్నీ అదని చెప్పి ఎవరో ఫోన్లో అమ్మాయి చేతితో మాట్లాడిపించారు అంతే, ఎవరిని గుంజి లేదు, అసలు ఏమీ లేదు, అసలు ఏం జరగలేదు. ఓకే, అంటే అందులో మీరు కంప్లైంట్ ఏంటి ఏం పెట్టారు అసలు అక్కడ? దాంట్లో చాలా పెట్టారు, అమ్మాయిలు గుంజారు, చంపారు, నరికారు, ఆ విషయం చెప్పాడు అంతే. నాకు చెప్పింది కంప్లైంట్ ఏదైతే ఇచ్చారో అది చెప్పాడు, నాకు చెప్పింది అది చెప్పాడు. అసలు లేదు, అసలు మ్యాటర్ లేదు, అసలు అమ్మాయిలు గుంజిన మ్యాటర్ లేదు, అసలు గుంజనే లేదు. మేము ఎవరో ఫోన్ చేశారు, ఇది అమ్మాయిలు అక్కడ ఉన్నారు అని చెప్పి ఎవరో ఫోన్ చేశారు అంతే. అసలు అక్కడ ఎవరైతే ఆ షూటింగ్ లో ఆపారో వాళ్ళందరూ మా యూనియన్లో వచ్చారు, కార్డు తీసుకున్నారు, పనులు చేసుకున్నారు, వర్క్ చేసుకున్నారు, ఆ యూనియన్ మొత్తం వచ్చి పని చేసుకుంది, మొత్తం చేసుకుంది ఇక్కడ. బట్ ఇది మా కేసు మాత్రం అలానే ఉంది. నేను సార్ బేసిక్గా నాకున్న దానికి నేను తీసివచ్చేసాను దాన్ని, ఓకే, కానీ యూనియన్ సంస్థ యూనియన్ సంబంధించింది, యూనియన్నే చేయాలి, అప్పుడే యూనియన్ గెలుస్తుంది, నేను గెలవటం కాదు. మిగతా 600 మాస్టర్లు ఉన్నారు, సో ఆ యూనియన్ గొప్పతనం యూనియన్కే రావాలని చెప్పి దాన్ని ఆపాం సార్ అంతే. అది రాంగే కాబట్టి ఈ సంవత్సరం జరుగుతుంది, దాన్ని ప్రూఫ్ చేయలేకపోతుంది దాన్ని. ఇప్పుడు వాళ్ళే నాకు నిన్న ఫోన్ చేసి మాస్టర్ మీ వీడియో చూశాను చాలా తప్పు మాస్టర్, బషీర్ అనే తను ఫోన్ చేశాడు నాకు, ఫోన్ చేసి చాలా తప్పు మాస్టర్, ఆ రోజు మేమే గొడవలు మేము పెట్టాము, కానీ అసలు మీకు అసలు అమ్మాయికి అసలు సంబంధమే లేదు, చాలా తప్పు మాట్లాడుతున్నాడు, మీరు కావాలంటే మేము విత్డ్రా చేసుకుంటాము, మీరు చాలా మందికి ఇచ్చేసి ఆ టైంలో ఏదో మేము ఆవేశంలో చేసేసాము, మేము కాంప్రమైజ్ అయిపోతాం. నిన్న రాత్రి ఫోన్ చేశాడు నాకు ఈ ఇంటర్వ్యూ చూసి, అంటే యూనియన్ నేను రమ్మంటే వస్తాను, నేను మాట్లాడతాను మీడియా ముందు, మీది అసలు తప్పే లేదని అంటే, లేదు నేను యూనియన్ సమస్య మాట్లాడతాను, తర్వాత మాట్లాడతాను చెప్పాను. సో ఈ యొక్క ఆరోపణలు అంటే అన్ని తప్పులే, ఏమీ లేదు. సో యూనియన్ గురించి పోయినాయి అన్నీ,
అసలు నేను ఏమై గుంజాను అంటున్నా, అసలు ఇక నాకు చూడమని చెప్పండి. తప్పు సార్. అంటే తనకి ఏదో అంటే తను ఇక్కడ ఉన్నాను ఈగో అంటున్నారు కదా మీరు, ఇది ఒక ఈగో ఒక ఇది అని చెప్పి. నాకు తనకు ఉంది అది. ఎందుకనంటే నేను సీనియరు, నేను ఎన్నిసార్లు పోటీ చేశాను, ఎన్నిసార్లు అధికారంలో ఉన్నాను, నేను నాకే ఫైన్ వేశారు, నాకే ఇది చేశారని తనకుంది. బేసిక్గా సార్ జరిగిన రోజు అయిపోయిన తర్వాత ఒక 2 రోజులు 4 రోజులు ఖాళీగా ఉండి మళ్ళీ ఈసీ మీటింగ్స్ పెట్టుకుంటున్నప్పుడు వచ్చి తప్పు అయిపోయింది క్షమించండి, ఆ ఫైన్ ఏదో తగ్గించేసి పెద్ద మనసు చేసుకుని వదిలేందంటే అది చిన్న మ్యాటర్ సార్. అప్పటికప్పుడు అయిపోయింది. సరే ఓకే వదిలేరా, నెక్స్ట్ టైం చేయకు, తప్పండి, ఇలా చేయకూడదు, మీరు ఆల్రెడీ పోస్టులు చేసిన వాళ్ళు మీరు ఇలా చేయకూడదు, మీకు అర్థమైంది కదా బాధ, ఒక వ్యక్తి ఫైన్ వేస్తే ఎలా బాధ ఉంటుంది అని చెప్పి, సరే ఇంత కాదని ఇంత కట్టుకుని వెళ్ళిపోండి అని చెప్పేసేవాళ్ళం. చెప్పకుండా వెళ్ళిపోయి తర్వాత 4 నుంచి పని చేయలేదు అన్నారు. సో 4 నుంచి ఆయన 4 సాంగ్లు చేశాడు. 4 సాంగ్లు చేసి ఆ యూనియన్కు ఇప్పుడు మన యాక్చువల్లీ మీది కూడా ఉంటుంది కదా సార్, మన ఇది యూనియన్ మీకు కూడా ఉంటుంది. మీరు పని చేస్తారు, మీరు ఏదో వర్క్ పని చేసిన తర్వాత ఆ డబ్బులు వస్తాయి. ఆ డబ్బులు ఎవరికి వెళ్తాయి? కోశాధికారికి వెళ్తాయి. ఓకే, ట్రెజరీకి వెళ్తాయి. మామూలుగా అంటే చాలా మంది వర్క్ చేసేవాళ్ళు సినిమా మిగతా యూనియన్ సంబంధించింది ఒక పేమెంట్ వస్తుంది, ఒక పేమెంట్ దానికి వెళ్తుంది. తను ఏం చేశాడు, వర్క్ చేయట్లేదని చెప్పి ఆరోపణలు చేస్తున్నాడు. బట్ పని చేసుకొని ఆ వచ్చే డబ్బులు తను ఏం చేశాడు, తీసుకొని తన అకౌంట్లో వేసుకొని ఏదైతే డాన్సర్లు తీర్చిన వాళ్ళకి వేసేసి యూనియన్కి కూడా ఇంటిమేషన్ చేయట్లేదు. చాలా తప్ప. అది పని ఎవరిది? ట్రెజరర్ పని. అది డబ్బులు పంచేది అనేది ఇవన్నీ కూడా యూనియన్ ట్రెజరర్ పని. వెళ్ళాలి. సో నువ్వు బయట చేసేసుకుని పంచుకుంటే ఏమో నువ్వు తక్కువే తీసుకున్నా ఎవరికి తెలుసు? 2 కాట్లు రాసావు ఏమో, 4 కాట్లు చేసి ఉంటామేమో, ఎక్కువ డబ్బులు తీసుకున్నాయేమో, ఎవడు తెలుసు? ఎన్ని తప్పు కదా సార్. ఇవన్నీ చేసిన తనే ఏది పని చేసుకుంటున్నాడు, బయట డబ్బులు తీసుకుంటున్నాడు, అతనే బయట పంచుకుంటున్నాడు, యూనియన్కి విరుద్ధంగా వెళ్తున్నాడు, మళ్ళీ మేము పని చేయట్లేదు అంటున్నాడు. ఇవన్నీ ఉన్నాయి కదా సార్, తన పని చేసిన రిస్టులు అన్నీ కూడా ఉన్నాయి. ఇవన్నీ చాలా తప్పు. సో మీకు కూడా ఏంటంటే నేను అది మనస్ఫూర్తిగా చెప్తున్నాను. అంటే మీ పని సార్, ఏది ఎవరైనా ప్రాబ్లం ఉందనంటే మీరు వింటారు, అదేంటి సో మీ వృత్తి. కానీ కొన్నిసార్లు సార్ అంటే మనిషిని బట్టి కూడా, ఇప్పుడు మనిషిని బట్టి కూడా మీరు కూడా ఏమంటారు, వెంటనే ఏమంటారు దానికి వెళ్ళిపోవద్దు. అంటే మీరు కొన్ని చెప్పినవి కూడా ఎలా ఉన్నాయని అంటే అలా జరిగి ఉంటుందేమో, ఇలా జరిగి ఉంటుందేమో అని చెప్పుకుంటూ వెళ్తున్నారు. సో నేను తప్పు పట్టట్లేదు సార్, మీ వృత్తి అది. నేను చెప్తున్నాను కదా, మీ జాబ్. ఏదో ఒక వ్యక్తి నాకు ప్రాబ్లం ఉంది అనగానే దాన్ని క్యాప్చర్ చేసి జనాలకు వదలటం అనేది అది మీ జాబ్. కానీ ఎదుటి మనిషి కూడా ఆడి బయోడేటా ఉంది కదా సార్. ఇప్పుడు జానీ మాస్టర్ అనగానే ఒక బయోడేటా, మీ గురించి నేను చెప్పగానే ఫస్ట్ మీ బయోడేటా చూస్తాను నేను. ఏది ఆయన ఎలాంటి సార్, ఎలాంటి వాళ్ళు, ఏంటి మనోడు వచ్చేసాడు ఏంటి అలా కనుక్కుంటారు అని చెప్తా, అన్ని తీసుకుంటా. దెన్ ఐ విల్ టెల్ యూ చెప్తున్నా. సో ఇవన్నీ తీసుకొని నేను అప్పుడే నేను మాట్లాడగలను సార్. సో ఇది నేను చెప్తున్నాను, నాట్ ఓన్లీ యూ సార్, ఎనీ. అంటే నేను ఇట్లాంటి ఎలిగేషన్స్ వచ్చినప్పుడు తీసుకుంటాము, వాళ్ళ వర్షన్ తీసుకుంటాము, అవతల ఎవరి మీద అయితే వాళ్ళు ఎలిగేషన్ చేశారో వాళ్ళ వర్షన్ కూడా తీసుకుంటాము. సో టోటల్గా మీకు ఒక క్లారిటీ వచ్చింది కదా సార్? ఎస్. ఓకే. సో ఇదంతా ఏం లేదు సార్. అదే జానీ మాస్టర్ అహంతో చేసింది కాదు, కక్షపూరితంగా చేసింది కాదు సార్. నాకే యూనియన్ ప్రకారం వెళ్ళారు సార్. ఒక మాట చెప్తాను, ఆయన పాటకి వెళ్తే ఏంటి, వెళ్ళకపోతే నాకేంటి సార్? చిన్న మాట సార్. జానీ మాస్టర్కి ఒక డాన్సర్ వెళ్తే ఏంటి, వెళ్ళకపోతే ఏంటి? ఇంకా జానీ మాస్టర్ పని ఇస్తాడు, 10 మంది పని ఇచ్చేవాడు. కానీ ఇప్పుడు నాకు పాట వస్తే నాకు ఎవరు కావాలి? డాన్సర్లే కావాలి. డాన్సర్లకి నేను పని ఇస్తా. సో నాకు వాళ్ళని ఎందుకు వదులుకుంటా నేను? సో ఇది నా వ్యక్తిగతంగా చేసింది కాదు, వ్యక్తిగతంగా కాదు, ఓన్లీ ఫర్ ద సేక్ ఆఫ్ యూనియన్. బస్ యూనియన్లో ఇది కూడా చెప్తున్నా కదా, యూనియన్లో ఏం రూల్స్ ఉంటాయో ఫర్దర్ కూడా అదే పాటిస్తాము. ఎంత దూరం అయినా వెళ్తాము. ఒకవేళ మా మీద ఎలిగేషన్ వేసినా కూడా అది రాంగ్ అని చెప్పి ఈ విధంగా క్లియర్ చేస్తాము. యూనియన్ రూల్స్ ఏదైతే ఉందో 500-600 మంది మా యూనియన్లో ప్రతి ఒక్కరు మాటని గౌరవించి ఏదైతే రూల్స్ పెట్టుకుంటారో మన వెల్ఫేర్ గురించి ఏమైతే మంచి జరుగుతుందో అదే తీసుకొని ముందుకు వెళ్తాం తప్ప ఏ ఒక్కడి గురించి యూనియన్ కాదు. 600 మంది కుటుంబాల గురించి యూనియన్ సార్. థ్యాంక్ యూ సో మచ్. తర్వాత సార్ అతను ఏదో ఇన్షాల్లా అనేది ఏదో అన్నాడు కదా సార్ లాస్ట్లో కూడా, నాకు చాలా కూడా బాధ వేసింది సార్. ఇన్షాల్లా మాషాల్లా అంటాడు సార్ అని చెప్పి. మీరు మంచి జరిగితే మీరు ఏం చెప్తారు సార్?
దేవుడి దయ వల్ల బాగా జరిగింది, ఎవరి మత ప్రకారం వాళ్ళ దేవుడిని దడుచుకుంటారు. దేవుడి దయ వల్ల అంటారు. దయ వల్ల అంటే అల్హమ్దుల్లా అంటే మీనింగ్ ఏం తెలుసా అంటే దేవుడి దయ వల్ల. ఇక్కడ మారింది ఏంటంటే తెలుగు అరబ్బీ వర్డ్స్ మారాయి తప్ప ఒకటే మాట ఏంటి, దేవుడి దయ వల్ల అల్హమ్దుల్లా. అల్హమ్దుల్లా దేవుడి దయ వల్ల రెండు ఒకటే. అల్హమ్దుల్లా అల్హమ్దుల్లా మీనింగ్ దేవుడి దయ వల్ల. సో దీని గురించి ఎందుకు ఈ కులాలు మతాలు తీసుకొని రావటం ఈ చేయటం సార్ మంచి కాదు సార్, తప్పు సార్, అది అలా చేయకూడదు. తర్వాత నేను ఆంధ్ర తెలంగాణ ఎందుకు సార్ ఇదంతా, వీఆర్ ఆల్ వన్, మన ఇండియన్స్ ఆ యూనియన్ అలాగే పెట్టుకున్నాం కదా. సో ఇది తప్పు సార్, అంతా వస్తుంది మీరు చెప్పింది అంతా వస్తుంది. నేను చెప్పింది కదా మీరు చెప్పాలంటే, ఎందుకంటే అక్కడ విన్నారు ఇక్కడ విన్నారు కాబట్టి జనాలకు తెలుసు, జనాలు డిసైడ్ చేస్తారు అది. సో నేను ఇప్పుడు కూడా తన మీద ఏదో కక్షతో ఏమంటారు ఇప్పుడు వెంటనే తను తీసేస్తాం అది చేస్తాం అది కూడా చెప్పను. యాజ్ ఏ కొరియోగ్రాఫర్గా ఒక గురు ప్లేస్లో ఒక డాన్సర్ తప్పు చేస్తే నేను క్షమించి వదిలేస్తున్నా తను. ఓకే తను తప్పు చేశాడు, మరి ఏది పర్సనల్ గా నన్ను తిట్టారు సార్, ఇది అనుకోండి పర్సనల్ గా నన్ను తిట్టారని చెప్పి తను అంటున్నాడు, పర్సనల్ అని చెప్పి. ఇది యూనియన్ సంబంధించింది. తన ప్రకారం నేను వేసుకున్నా కూడా నన్ను తిట్టినందుకు నేను క్షమించి వదిలేసా, అయిపోయిందా. ఇప్పుడు వీళ్ళకి ఏమైనా సంబంధం చెప్తారు, ప్రెసిడెంట్ తిట్టారు కదా, యూనియన్ తిట్టారు కదా, యూనియన్ తీసుకుపోయి రోడ్డు మీద పెట్టారు కదా, ఇప్పుడు వీళ్ళకి సమాధానం చెప్పాలి, వీళ్ళు క్షమించాలి, నేను కాదు. రైట్, చెప్పండి. సో వాళ్ళు ఏ నిర్ణయం తీసుకుంటారో ఆ నిర్ణయం ముందుకెళ్తారు సార్, అంతే. ఓకే, థ్యాంక్ యూ. మొత్తానికి మీ మీద అతను ఏదైతే సతీష్ అని ఆయన ఆరోపణలు చేశారో వాటన్నిటికీ కూడా వివరణలు ఇచ్చారు. సో అది కూడా సంతృప్తికరమైన వివరణలే ఇచ్చారు మీరు, అన్ని కూడా. ఇదంతా కూడా నా వ్యక్తిగతంగా నేనేం ఒక్కటి చేసింది లేదు, అంతా యూనియన్ పరంగా చేసిందే అనేది మీరు చాలా క్లారిటీగా ఇచ్చారు. నేను అనుకున్న దానికి మించి ఇంకా వివరంగా చెప్పారు. సో ఇదంతా కూడా నాకు తెలిసి ఈ మొత్తం కూడా ఏం జరిగింది ఏంటి అంటే ఆ వర్షం చూసాం, ఇప్పుడు మీ వర్షం చూసాం, ఇంకా మిగతా వాళ్ళ వర్షం కూడా ఆల్రెడీ నేను తీసుకొని ఉన్నాను. సో వాళ్ళందరూ కూడా మీకు సపోర్ట్గానే అందరూ కూడా మాట్లాడమన్నారు. చూద్దాం, నేను కూడా ఎదురు చూస్తున్నా. అంటే నిజానికి ఈ నిజాలనేవి రేపు మీరు అన్నారు కదా జీబీలో ఏం తీసుకుంటారో అవన్నీ కూడా అవన్నీ వచ్చిన తర్వాత ఒకవేళ ఆయన తప్పు చేసి ఉన్నట్లయితే ఖచ్చితంగా ఆయన తప్పు చేశానని చెప్పాలి. ఆల్రెడీ చెప్పాననే అన్నారు ఇదివరకు. సో ఏదైతే ఇదివరకు ఆల్రెడీ కట్టి ఉండారు, చాలా మంది కట్టి ఉండారు జరిమానాలు. సో అదే పరంగా ఈయనకి వేశారు, అంతేగాని ఈయన కోసం స్పెషల్గా వేసింది కాదని కూడా మీటింగ్లో చెప్పారు, ఇప్పుడు చెప్తాను. సో నేను కూడా ఇదంతా కూడా ఒక పాజిటివ్ ఎండింగ్ అనేది దీనికి ఈ వివాదానికి ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాను. ఎందుకంటే ఎవరికి కూడా మనం ఒకరు పొట్టగొట్టకూడదు. సో అట్లాగే ఆయన కూడా ఒకవేళ నిజంగా ఇందులో ఆయన తప్పు ఉంటే ఆయన తన తప్పు తెలుసుకొని సో ఈయనతో కలుసుకుని ఉంటే మంచిదని నేను అనుకుంటున్నాను. సో ఇంతకాలం 30 సంవత్సరాల నుంచి ఆయన ఉన్నారు కాబట్టి. సో దాని తగ్గట్టుగా ఫ్యామిలీని తీసుకురావడం మనం తప్పు సార్, తనకి అంతా అపాలజీ చెప్పాను. అదే ఓకే, నానంటే ఓకే, నేను దీంట్లో ఉన్నాను కాబట్టి నేను దాని గురించి ఇచ్చేయను. నాకేం డ్యామేజ్ జరగదు, నాకు ఏమి అవ్వదు. ఎవడు ఎన్ని అనుకున్నా కూడా జనాలకి తెలుసు నేనేంటో, నేను ఎలా ఉంటానో, నా వ్యక్తిత్వం ఏంటో అందరికీ తెలుసు. ఓకే, ఒక చేతితో దానం చేసి ఇంకో చేయి తెలియకూడదు అనే ఒక దాంతో నేను ఉంటాను. ఒక మనిషిని హర్ట్ చేయకూడదు అనే దాంట్లో నేను ఉంటాను. ఓకే, ఒక మనిషిని జస్ట్ ఒక మాట అంటే కూడా